Yeah, good morning everyone. Today we are going to discuss about the mobile communication. సో మనం చూస్తూనే ఉన్నాం మీరు మొబైల్లో లాగిన్ అయ్యి ఉండొచ్చు ఎనీథింగ్ ఇట్ మే బి డెస్క్టాప్ ఎనీథింగ్. సో మొబైల్లో అసలు వాయిస్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది? మీరు నాకు సమ్‌వన్ యూ ఆర్ కాలింగ్ టు సమ్‌వన్ హౌ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. లైక్ హౌ ద కాల్ ఈస్ గెట్టింగ్ ప్రోగ్రెస్డ్ అండ్ హౌ ఇట్ ఈస్ గెట్టింగ్ కనెక్టెడ్, హౌ దే ఆర్ రిసీవింగ్. మధ్యలో మీరు కాల్ చేసినప్పుడు ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఓకే, yeah, these are the contents I'm going to discuss. At first I'll start with the evaluation of cellular communication system, and that is how it is started from the first generation to now, and what are the limitations of conventional mobile phone system. లైక్ అప్పట్లో మనం ఫోన్ యూజ్ కన్వెన్షనల్ పాత మోడల్స్ యూజ్ చేసేవాళ్ళం కదా. ఆ పాత మోడల్స్ వల్ల అప్పుడు యూజ్ చేసిన అప్పుడు సర్వీసెస్ వల్ల ఉండే లిమిటేషన్స్ ఏంటి, ఇంకా బేసిక్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్. ఒక మొబైల్ కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే దానికి ఒక నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టేకింగ్ ప్లేస్, అండ్ ఆల్సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ సెల్యులార్ సిస్టమ్. ఇట్ ఈస్ సిమిలర్ టు మొబైల్ కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్ ఓన్లీ. Yeah, Sharat, some are in the waiting room. Please, can you see them? Yeah, Yeah, okay. Basic components of cellular communication system also. I mean that uh, if we see the block diagram of basic cellular system, what are the different components present in the cellular communication system that we are going to discuss. And for the mobile communication has to take place, what are the different channels we are using. That's all about the cellular channels, and different modes of communication, how the communication taking place, and the concept of roaming, and also frequency division duplexing, time division duplexing, and uplink and downlink channels, and what is the need for us to know about the cellular concept. Like ఈ మొబైల్ కాల్ ప్రోగ్రెస్ కానీ మొబైల్ కమ్యూనికేషన్ కానీ సెల్యులర్ కమ్యూనికేషన్ ఇది దాని గురించి తెలుసుకోవాల్సిన నీడ్ మనకి ఏంటి అసలు. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫ్రీక్వెన్సీ రీయూస్ ఆల్సో, and channel capacity improvement, handoffs, finally AMPS, which is a first generation device, and finally GSM. The main motto is to understand you about the GSM architecture. So GSM architecture అర్థం కావాలి అంటే దాని ముందు ఇవన్నీ టాపిక్స్ చెప్తాం. యా, లెట్స్ స్టార్ట్. ఎవాల్యుయేషన్ ఆఫ్ సెల్యులార్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో మనం చూస్తూనే ఉన్నాం ఫస్ట్ జనరేషన్ నుండి ఫిఫ్త్ జనరేషన్ వరకు వచ్చినాం. ఇప్పుడు అసలు ఆ ఫస్ట్ జనరేషన్ నుండి ఫిఫ్త్ జనరేషన్ కి రావడానికి గల రీజన్స్ ఏంటి? కెన్ ఎనీవన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్, ఆర్ కెన్ యూ సే what are the main reasons for moving from the first generation to the fifth generation? What Increased caused? demand. Yeah, Increased demand. increased demand. More More? devices. Yeah, Mm, అబ్ ఇవి మొబైల్ డివైసెస్ ఎక్కువ స్పీడ్ కి అప్డేట్ అవ్వడం speed. ఎట్సెట్రా. Yeah, Aditya, speed, right? Remaining people also, please be interactive, put it in the chat box. If you don't know, say we don't know, no problem, we will be discussing anyway. Yeah, main reason for the moving from the first generation to the fifth generation is the technology. So this enhancement in the technology has led to the better facility for cellular communication, like which can be depicted as the evaluations. సో టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్లనే మనము ఫ్రమ్ ఫస్ట్ జనరేషన్ టు ఫిఫ్త్ జనరేషన్ వస్తున్నాం. ఒక్కో జనరేషన్ మధ్యలో డిఫరెంట్ టెక్నాలజీస్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఒక్కో టెక్నాలజీ యాడ్ అయినప్పుడు వాడికి కొన్ని ఫీచర్స్, కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో by adding all those features and specifications, we are moving from the first generation to the fifth generation. ఇంకా ఫర్దర్ గా ఇంకా రాబోయే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ 5G, రైట్? విల్ డిస్కస్ ఆఫ్టర్ దాట్. యా, ఫస్ట్ జనరేషన్ ఇన్ ద ఇయర్ 1980s, ఆ టైంలో 1985 ఆ టైంలో ఫస్ట్ జనరేషన్ ని వాడినాం మనము. లైక్ అప్పుడు ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వాయిస్ ఫెసిలిటీ.
ఓన్లీ వాయిస్ ట్రాన్స్మిషనే చేసేవాళ్ళం. లైక్ నో అదర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్. ఓన్లీ ఒక వాయిస్ మాత్రమే ట్రాన్స్మిట్ అయ్యేది. ఆ వాయిస్ కూడా ఎట్లా ట్రాన్స్మిట్ అయ్యేదంటే ఒక అనలాగ్ సర్క్యూట్ స్విచ్ అనేది ఉండది. అనలాగ్ సర్క్యూట్ స్విచ్ టెక్నాలజీ. సో ఆ అనలాగ్ సర్క్యూట్ స్విచ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫస్ట్ జనరేషన్ లో వాయిస్ ఫెసిలిటీ అనేది ఉండేది. సో దెర్ ఈస్ నో అదర్ ఫెసిలిటీస్ లైక్ ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏవీ లేవు ఫస్ట్ జనరేషన్ లో. ఓన్లీ వాయిస్ ట్రాన్స్మిషన్ అనేది జరిగేది. అది కూడా అనలాగ్ స్విచ్చింగ్ టెక్నాలజీ యూజింగ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ దాన్ని యూజ్ చేసి చేసేవాళ్ళు. సో ఫస్ట్ జనరేషన్ లో ఉన్న డివైజెస్ ఏంటి అంటే లైక్ ఏఎంపిఎస్ అండ్ టిఏసిఎస్. ఏఎంపిఎస్ అంటే ఏంటంటే అనలాగ్ మొబైల్ ఫోన్ సిస్టమ్. ఈ అనలాగ్ మొబైల్ ఫోన్ సిస్టమ్స్ గురించి లాస్ట్ లో జిఎస్ఎం ముందు బ్రీఫ్ గా కూడా చెప్తాను. సో ఇది జస్ట్ ఏంటంటే అనలాగ్ మొబైల్ ఫోన్ సిస్టమ్ ఒక అనలాగ్ సర్క్యూట్ స్విచ్ ని యూజ్ చేసుకొని వాయిస్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది. ఇంకా దీంట్లో ఎఫ్డిఎంఏ టెక్నిక్ యూజ్ చేస్తారు ఏఎంపిఎస్ లో. అండ్ దెన్ ద నెక్స్ట్ ఈస్ ద టోటల్ యాక్సెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ టిఎస్సిఎస్. దిస్ ఇస్ ద టూ డివైసెస్ we were used in the first generation. సో ఫస్ట్ జనరేషన్ తర్వాత కొన్ని ఇయర్స్ కి టెక్నాలజీస్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అయ్యి యాడ్ ఆన్ టెక్నాలజీస్ వస్తూ ఉంటే అప్పుడు సో వన్స్ ద న్యూ టెక్నాలజీస్ ఎవాల్వ్డ్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు సీ ద యూజ్ ఆఫ్ దట్ న్యూ టెక్నాలజీ అండ్ యాడ్ దట్ న్యూ టెక్నాలజీ టు ద ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ, రైట్? సో ఈ సెకండ్ జనరేషన్ కి ఏంటంటే ఫస్ట్ జనరేషన్ కి మనం కొన్ని యాడ్ ఆన్స్ కొత్త టెక్నాలజీస్ ని యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ జనరేషన్ లో ఓన్లీ వాయిస్ ట్రాన్స్మిషన్ అనేది జరిగింది. ఈ సెకండ్ జనరేషన్ కి వచ్చే వరకు ఏంటంటే డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. డిజిటల్ సెల్యులార్ సిస్టమ్. సో ఆ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే లైక్ అలాంగ్ విత్ ద వాయిస్ ట్రాన్స్మిషన్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు సపోర్ట్ ద డేటా ట్రాన్స్మిషన్, స్పీచ్ ట్రాన్స్మిషన్, ఫ్యాక్స్, ఎస్ఎంఎస్ అండ్ వ్యాప్ సర్వీసెస్ అని వినుంటారు, వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్ సర్వీసెస్. అవన్నీ సెకండ్ జనరేషన్ లో యాడ్ చేసాం. లైక్ అంటే ఫస్ట్ జనరేషన్ కి ఉన్న ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అందులో ఓన్లీ వాయిస్ ఉంది. సెకండ్ జనరేషన్ లో టెక్నాలజీస్ డిజిటల్ సెల్యులార్ సిస్టమ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల మనం ఈ లైక్ డేటా ట్రాన్స్మిషన్, స్పీచ్, ఎస్ఎంఎస్ అవన్నీ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఈ సెకండ్ జనరేషన్ లో యూజ్ చేసిన డివైజెస్ ఏంటంటే జిపిఆర్ఎస్ అండ్ జిఎస్ఎం. జిపిఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్ అన్నమాట. So it's a type of GSM only, general packet radio service. And also in the second generation we have a GSM, as we know, global system for mobile communication. So ఇప్పుడు ఆ సెకండ్ జనరేషన్ లో ఏంటంటే మనకి ఫస్ట్ జనరేషన్ లో ఓన్లీ 800 to 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండే ఉండేది, చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ. సెకండ్ జనరేషన్ లో వచ్చేసి 890 to 960 మెగాహెర్ట్జ్. ఈ జస్ట్ ఇంప్రూవ్డ్, జస్ట్ కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఇంప్రూవ్ అయింది అంతే. సో ఆ 890 to 960 మెగాహెర్ట్జ్ తో జిపిఆర్ఎస్ అండ్ జిఎస్ఎం ఆర్ యూస్డ్ ఇన్ ద సెకండ్ జనరేషన్. ఈ జిఎస్ఎం కూడా ఒక మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. లైక్ టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్సింగ్ అంటారు. సో అవి యూజ్ చేసి ఈ సెకండ్ జనరేషన్ రన్ అయింది అనమాట. లైక్ ఫర్దర్ గా ఈ సెకండ్ జనరేషన్ తర్వాత మళ్ళీ కొత్తగా ఇన్నోవేషన్ జరుగుతూనే ఉన్నాయి, న్యూ టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి. సో ఆ థర్డ్ జనరేషన్ లో మనకి ఇంకా అప్డేటెడ్ అయ్యింది ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్. సో ఇప్పటి వరకు వాయిస్ ట్రాన్స్మిషన్, డేటా ట్రాన్స్మిషన్ అనే ఉంది, బట్ విత్ ఏ లో స్పీడ్. కాకపోతే థర్డ్ జనరేషన్ లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వచ్చింది. లైక్ ఇంకా ఏంటంటే ఇంత ముందు వరకైతే ఓన్లీ వాయిస్ ట్రాన్స్మిషన్ అయినా చేయగలం, లేదంటే డేటా, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం. బట్ ఇన్ ద థర్డ్ జనరేషన్ both simultaneous voice and data transmission are taking place. అండ్ ఈ థర్డ్ జనరేషన్ అనేది గ్లోబల్ రోమింగ్ కూడా ప్రొవైడ్ చేసింది. గ్లోబల్ రోమింగ్ అంటే ఏంటంటే లైక్ మనము ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి ఆర్ ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి వెళ్ళేటప్పుడు లైక్ వీఆర్ టాకింగ్ కాల్స్ రైట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో, అది గ్లోబల్ రోమింగ్ అంటారు. సో అది కూడా ప్రొవైడ్ చేసింది. ఇంకా ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కూడా ఇంప్రూవ్డ్ 1710 to 2170 అప్రాక్సిమేట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగాహెర్ట్జ్ ఉండేది థర్డ్ జనరేషన్ లో. ఇంకా ఆ థర్డ్ జనరేషన్ లో ఉండే డివైసెస్ అప్పుడు వచ్చిన టెక్నాలజీస్ వాటికి ఉన్న నేమ్స్ ఏంటంటే యుఎంటిఎస్, ఐఎంటి 2000, సిడిఎంఏ 2000. ఈ 2000 ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 ద థర్డ్ జనరేషన్
అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈ నంబరింగ్ అలా ఇచ్చారు. IMT స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ అండ్ UMTS స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్. అండ్ ఇవన్నిటికీ జరగడానికి ఇంతవరకు అయితే టైం డివిజన్ మల్టీప్లాక్సిస్ అని, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లాక్సిస్ అని యూజ్ చేసాం. సో ఈ థర్డ్ జనరేషన్ లో ఏంటంటే కోడ్ డివిజన్ మల్టీప్లాక్సిస్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ద డేటా ఇస్ లైక్ స్ప్లిటెడ్ ఇన్ టు ద కోడ్స్. సో ఈచ్ కోడ్ అనేది యూజ్ చేసుకొని ఈ థర్డ్ జనరేషన్ రన్ అయింది. సో ఆఫ్టర్ థర్డ్ జనరేషన్ ఆల్సో ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. తర్వాత చాలా లైక్ యునో ఇక్కడ ఇయర్ తప్పిచ్చారు, బట్ ఇట్స్ అరౌండ్ 2003 ఇట్ సీమ్స్ లైక్ ఏ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనమాట. 3Gకి 4Gకి మధ్యలో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. లైక్ ఇప్పటి వరకు మనము జస్ట్ ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ అన్నాము, కాకపోతే ట్రూ బ్రాడ్ బ్యాండ్ యాక్సెస్ అనేది ఎప్పుడంటే 4Gలోనే ట్రూ బ్రాడ్ బ్యాండ్ యాక్సెస్ అనేది వచ్చింది. ఇంకా డేటా రేట్స్ కూడా ఇట్స్ సపోర్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Mbps like 20 Mbps like per second, that is in 4G. The data rates improve అయినాయి. ఇంకా it is going to provide a smooth global roaming facility with low cost. ఇంతవరకు ఒక కాస్ట్ పెట్టి 4G కోసం అనేది చేసేవాళ్ళు, బట్ వన్స్ 4G టెక్నాలజీస్ evolved like with low cost we are experiencing a good internet speed. ఈ ఫోర్త్ జనరేషన్ లో వాడిన ఏంటంటే LTE అన్నాం, లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్. లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్ అని ఎందుకు అన్నామంటే దర్ ఆర్ సెవరల్ చేంజెస్ హ్యాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద 4G ఫ్రమ్ ద బిఫోర్ జనరేషన్, అందుకని లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్ అని పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ వైఫై మ్యాక్స్. సో వైమాక్స్. సో ఈ వైమాక్స్ స్టాండ్స్ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ఆపరబిలిటీ ఫర్ మైక్రోవేవ్ యాక్సెస్. బై యూజింగ్ ది మ్యాక్ ప్రోటోకాల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆపరేట్. దట్స్ అబౌట్ ద ఫోర్త్ జనరేషన్. సో మనం ఫోర్త్ జనరేషన్ ఇప్పటికీ మనం 4G ఫోన్స్ వాడుతున్నాం. సో 5G ఇంకా మనం వాడట్లేదు, సమ్ ఆర్ యూజింగ్ అనుకో. బట్ సో ఈ ఫిఫ్త్ జనరేషన్ లో ఏంటంటే ఇంకా ఇప్పటి వరకు జరిగిన అన్నిటికీ ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే మెయిన్ గా IEEE స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. సో మనకి IEEE 802.11 స్టాండర్డ్ అనేది ఒకటి ఉంటది. సో ఆ స్టాండర్డ్ ని యూజ్ చేసి ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అయింది. సో ఇన్ ద ఫిఫ్త్ జనరేషన్ వీఆర్ గోయింగ్ టు experience a very high speed, like better speed, and we are going to have a high coverage than the 4G, and it operates at the frequency of 5 GHz signals. ఇప్పటి వరకు ఫోర్త్ జనరేషన్ వరకు వచ్చినాయి అన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉండేది. ఇది వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ అవుతుంది. లైక్ and also 1 GB per second, like that also be possible in the fifth generation. So still researches are going on, and 5G standard products కొన్ని products కూడా deploy చేయడానికి మేక్ చేయడానికి ఇంకా రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. సో we are in that now. So am I clear with this evaluation? Guys, am I clear? Are you clear? అర్థమైందా? Yes, Akka. Yeah, thank you. నెక్స్ట్ వచ్చేసి లైక్ లిమిటేషన్స్ ఆఫ్ కన్వెన్షనల్ మొబైల్ ఫోన్ సిస్టమ్. సో అప్పట్లో మొబైల్ ఫోన్స్ యూజ్ చేసాము, బట్ అది ఎట్లా జరిగింది ఏంటి అసలు, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే those limitations are limited service capability, limited user capability, poor service performance. సో మీరు ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూస్తే ఈ సర్కిల్ తీసుకోండి, ఈ సర్కిల్ తీసుకోండి. ఈ సర్కిల్ అనేది ఒక జియోగ్రఫికల్ ఏరియా, ఇంకొక సర్కిల్ అనేది ఇంకొక జియోగ్రఫికల్ ఏరియా. సో లిమిటెడ్ సర్వీస్ క్యాపబిలిటీ అంటే ఏంటంటే అప్పట్లో ఏం చేసేవారంటే ఒక ఈచ్ యూజర్ కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఒక జియోగ్రఫికల్ ఏరియాలో ఓన్లీ 1 ఫ్రీక్వెన్సీ ఈజ్ అలాటెడ్ ఫర్ ఈచ్ యూజర్. ఆల్రెడీ అప్పట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండే చాలా తక్కువ. ఆ ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో ఈచ్ యూజర్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని అలాట్ చేశారు. సో ఆ యూజర్ ఏంటంటే వాళ్ళకి అలాట్ చేసిన ఫ్రీక్వెన్సీలోనే ఆ జియోగ్రఫికల్ ఏరియాలోనే కాల్స్ మాట్లాడాలి. వేరే జియోగ్రఫికల్
ఏరియాకి వెళ్ళిరనుకో ద కాల్ విల్ గెట్ కట్. సో కాల్ అనేది కట్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి అలాట్ చేసిన ఫ్రీక్వెన్సీ ఈ స్పెక్ట్రమ్ లోనే అలాట్ చేశారు. సో దే హ్యావ్ టు యూస్ ఇన్ దట్. బట్ ఇఫ్ వన్ పర్సన్ ఈస్ ఇన్ కాల్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఫ్రమ్ ద వన్ జియోగ్రఫికల్ ఏరియా టు అనదర్ జియోగ్రఫికల్ ఏరియా, అప్పుడు ఏమవుతుందంటే కాల్ కట్ అయిపోతుంది అంతే. సో దట్స్ ద డ్రాబ్యాక్. లిమిటెడ్ యూజర్ క్యాపబిలిటీ అంటే ఏంటంటే limited user capability. So as I said, each zone allocates a separate frequency slot for each user. The number of active users per a particular zone also limited, right? అంటే ఒక్క జోన్ లో ఉన్న ఫ్రీక్వెన్సీకి ఒకే ఫ్రీక్వెన్సీ అనేది అలౌట్ చేసిరు. సో ఒక 20 యూజర్స్ ఉండి 20 ఫ్రీక్వెన్సీ స్లాట్స్ ఉంటే 20 యూజర్స్ కి 20 యూజర్ ఫ్రీక్వెన్సీ స్లాట్స్ ఆల్రెడీ అలాట్ చేసిర్రు. సో ఓన్లీ ఆ 20 యూజర్స్ ఆ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకోగలుగుతారు. ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ దేర్ దే కెన్ నాట్ యూజ్ దట్ ఫ్రీక్వెన్సీ అలాటెడ్, బికాస్ అసలు అందులో ఫ్రీక్వెన్సీ రిమైనింగ్ లేదు. ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ని ఒక్కో యూజర్ కి ఇచ్చేసారు. సో దర్ ఇస్ నో రిమైనింగ్ ఫ్రీక్వెన్సీ, రైట్? సో no one can use that if additional members are also there. So that's also one of the drawback. Next is the poor service performance. Poor service performance ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ కి ఒక ఫ్రీక్వెన్సీ అని చెప్పిన కదా, ఆ పర్సన్ కి ఆ ఫ్రీక్వెన్సీ అలాట్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. బట్ ఆల్ ది టైమ్ ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది ఆ పర్సన్ యూజ్ చేస్తూనే ఉండరు కదా. అంటే మనం కొన్నిసార్లు కాల్ మాట్లాడతాం, 24/7 కంటిన్యూస్ గా ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యూజ్ చేస్తూ అయితే ఉండం. సో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఖాళీగా ఉన్నప్పుడు యూజ్ చేయనప్పుడు వేరే యూజర్స్ ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ని యూజ్ చేసుకుంటాయి. బట్ చాలా మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ దేర్ టు యూజ్ దట్ ఫ్రీక్వెన్సీ ప్రెసెంట్ ఇన్ దట్ జియోగ్రఫికల్ ఏరియా, సో ఒకవేళ అందులో ఒక 20 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉన్నాయంటే 20 యూజర్స్ యూజ్ చేసుకుంటారు. అంతకన్నా ఎక్కువ ఉన్నాయనుకో ఏం చేస్తారు, అసలు యూజే చేసుకోలేరు. అలాంటి టైంలో ఏమవుతుంది, పూర్ సర్వీస్ పర్ఫార్మెన్స్. నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ ఉండి ఫ్రీక్వెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు లైక్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఏ లో స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఆల్సో. లైక్ కాల్స్ మాట్లాడినా కట్ అయిపోతాయి బికాస్ ఆఫ్ హై ట్రాఫిక్. అసలు అంటే ఈచ్ యూజర్ కి అందరికీ సరిపోయేంత లేనప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది. సో వీ విల్ బి గెటింగ్ ఏ పూర్ సర్వీస్ పర్ఫార్మెన్స్. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది కన్వెన్షనల్ మొబైల్ ఫోన్ సిస్టమ్. Am I clear? Any doubts? Yeah guys, is it clear? ఏమైనా అర్థం కాలేదా? Yeah, I'm getting a message. Okay, thank you. Yeah, basic network architecture of mobile communication. సో చూడండి, మనకి ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు చెప్పాలనుకుందే ఇది. అసలు బేసిక్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ ఇక్కడ ఒక కార్ ఉంది, మొబైల్ ఉంది కదా, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. సో మనం ఒక కార్ లో వెళ్తున్నాం అనుకోండి, లైక్ యూ వాంట్స్ టు మేక్ ఏ కాల్. సో ఒక కాల్ చేయాలనుకోండి, ఫస్ట్ టెక్నికల్ గా దీన్ని ఏమంటారంటే మొబైల్ ఎక్విప్మెంట్ అంటారు. సో కన్సిడర్ మొబైల్ ఎక్విప్మెంట్ from that mobile you wants to make a call. Then that mobile connects to nearby cells. అంటే ఏంటంటే నీకు ఒక కాల్ చేయాలని ఉన్నప్పుడు, నువ్వు కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ మొబైల్ అనేది నియర్ బై జియోగ్రఫికల్ ఏరియా సెర్చ్ చేస్తుంది. అంటే నీకు దగ్గరలో ఏ నెట్వర్క్ స్ట్రాంగ్ గా ఉందో ఆ నెట్వర్క్ యూజ్ చేసుకొని ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఈ మొబైల్ ఏం చేస్తుందంటే ఇట్ సెర్చెస్ ఫర్ ద నియర్ బై సెల్. సెల్ ఇస్ నథింగ్ బట్ ఏ జియోగ్రఫికల్ ఏరియా. సో ఒకసారి నియర్ బై జియోగ్రఫికల్ ఏరియా సెర్చ్ చేసింది అనుకో, సో ఇట్ హ్యాస్ డన్. సో కాల్ చేయాలనుకున్నావు, నియర్ బై జియోగ్రఫికల్ ఏరియాని సెర్చ్ చేసింది మొబైల్. సో ప్రతి జియోగ్రఫికల్ ఏరియాలో ఒక టవర్ అనేది ఉంటది కదా, సో దాన్ని మనం ఇక్కడ BTS అంటున్నాం, బేస్ ట్రాన్స్మిటర్ స్టేషన్. ఓకే, సో BTS. ఈ BTS ఏంటంటే మొబైల్ నుండి వచ్చే కనెక్షన్స్, మనం ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ని చూస్ చేసుకున్నాం కదా, ఆ సిగ్నల్ వచ్చేసి BTS కి కనెక్ట్ అవుతుంది. సో ఈ BTS ఏంటంటే లైక్ ప్రతి ఒక్క కవరేజ్ ఏరియాలో ఉంటుంది. ఈచ్ జియోగ్రఫికల్ కవరేజ్ ఏరియా ఇస్ హ్యావింగ్ ఏ BTS, బేస్ ట్రాన్సీవర్ స్టేషన్. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్.
This base transmitter station is containing radio transmission and receiving equipment. సో ఏంటంటే ఇప్పుడు మనకి కాల్ కనెక్ట్ అయింది, ఒక టవర్ కి అయితే నియర్ బై నెట్వర్క్ కి కనెక్ట్ అయింది. సో ఈ బీటీఎస్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ రేడియో కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్ ఫోన్స్. సో మనం కాల్ మాట్లాడుకోవడానికి ఒక ట్రాన్స్మిషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ బీటీఎస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా ఒక్క బీటీఎస్ఏ కాదు, నంబర్ ఆఫ్ బీటీఎస్ ఉంటాయి. సో నువ్వు కాల్ మాట్లాడుకుంటున్నావు కాబట్టి నీకు నియర్ బై బీటీఎస్ కి నువ్వు కనెక్ట్ అవుతావు. ఇఫ్ ఐ వాంట్ టు టాక్ ఏ కాల్, ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఏ కాల్, ఐ విల్ బి కనెక్టెడ్ టు మై నియర్ బై బీటీఎస్. ఇలా నంబర్ ఆఫ్ బీటీఎస్ ఉంటాయి కదా, ఈ నంబర్ ఆఫ్ బీటీఎస్ ఏం చేయంటే దే విల్ బి గెటింగ్ కనెక్టెడ్ టు ద బిఎస్సి. బిఎస్సి ఏంటంటే బేస్ స్టేషన్ కంట్రోలర్. సో నంబర్ ఆఫ్ బీటీఎస్ ఆర్ కనెక్టెడ్ టు ద బేస్ స్టేషన్ కంట్రోలర్. ఈ బిఎస్సి ఎందుకు అంటే సపోజ్ నువ్వు ఒక బేస్ స్టేషన్ కంట్రోలర్ లో ఉన్నావు, ఆ ఏరియాలో ఉండి కాల్ మాట్లాడుతూ ఇంకొక ఏరియాకి మూవ్ అయినావు. సో నువ్వు ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి వెళ్ళేటప్పుడు కాల్ అనేది కట్ అవుతుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇది? లైక్ మనం జనరల్ గా ఇట్లా లైక్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కాల్ మాట్లాడుతూ ట్రావెల్ చేస్తే మధ్యలో సడన్ గా ఒకసారి కాల్ కట్ అయిపోతుంది, లేదంటే మీకు వాయిస్ అనేది వినిపించదు అసలు. లైక్ హలో 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 అంటూనే ఉంటాం కానీ బట్ వాయిస్ ట్రాన్స్మిషన్ అనేది జరగదు. ఎనీవన్ ఎక్స్పీరియన్స్? యా, మిగతా వాళ్ళు ఎవ్రీవన్ డూ రెస్పాండ్. యా, ఎక్స్పీరియన్స్ అవ్వలేదా ఎవరు ఎప్పుడు? లైక్ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం, మధ్యలో కాల్ కట్ అయిపోతుంది, కాల్ మాట్లాడుతూనే వెళ్తుంటే కాల్ అనేది కట్ అయిపోతుంది ఒక్కోసారి మనకి వినిపించదు అసలు. సో అదేంటంటే ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి మూవ్ అవుతున్నప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక బేస్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుండి ఇంకొక బీటీఎస్ కి ట్రాన్స్మిట్ అవుతున్నాం. సో మధ్యలో దీని నుండి దీనికి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కాల్ అనేది కట్ అవుతుంది. దాన్ని హ్యాండ్ ఆఫ్ అంటాము. ఆ హ్యాండ్ ఆఫ్ గురించి నీకు ఫర్దర్ స్లైడ్స్ లో కూడా చెప్తా. సో దట్స్ కాల్డ్ as హ్యాండ్ ఆఫ్. సో ఈ బీటీఎస్ నంబర్ ఆఫ్ బీటీఎస్ అనేవి బిఎస్సి కి కనెక్ట్ అయినాయి కదా. సో ఈ బిఎస్సి ఏం చేస్తుందంటే ఆ హ్యాండ్ ఆఫ్ కాల్ కట్ అనేది కట్ అవ్వకుండా చూసుకోవడానికి బిఎస్సి యూజ్ చేస్తాం. సో ఇంకేంటంటే ఇప్పటి వరకు మనకు కాల్ అనేది కట్ కాలేదు, లైక్ కాల్ అనేది ఇనిషియలైజ్ అవ్వలేదు. అంటే మనకి లైక్ నేను మీకు కాల్ చేసినా మీకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు, ఇంకా మధ్యలోనే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బిఎస్సి అనేది ఎంఎస్సి కనెక్ట్ అవుతుంది. ఈ ఎంఎస్సి ఏంటంటే మొబైల్ స్విచ్చింగ్ సెంటర్. సో ఎంఎస్సి వాట్ ఇట్ డస్ ఈస్ ఇట్ మేనేజెస్ అ సెటప్. Yeah, in the chat box, it may not cut but not hear the voice. Yeah, sometimes it may not cut, sometimes it will happen. సో ఈ ఎంఎస్సి ఏం చేస్తుందంటే లైక్ ఇప్పటి వరకు కాల్ జస్ట్ ఇనిషియలైజ్ అయింది. సో కాల్ సెటప్ కానీ కాల్ కట్ కానీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎంఎస్సి చూసుకుంటది. సో కాల్ సెటప్ ఆర్ కటింగ్ ఆఫ్ ది కాల్ ఆర్ లైక్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ది అనదర్, లైక్ ఇంకా కాన్ఫరెన్స్ కాల్స్ యాడ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఈ మొబైల్ స్టేషన్ ఎంఎస్సి చూసుకుంటుంది. సో వన్స్ ఎంఎస్సి ఇస్ డన్ కాల్ సెటప్ అనేది జరుగుతుంది. సో కాల్ సెటప్ జరిగినాక నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా ఒక బీటీఎస్ ఉంటుంది, బేస్ ట్రాన్స్మిషన్. ఇది రేడియో ట్రాన్స్మిషన్ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తుంది. దెన్ సమ్వన్ ఎట్ అదర్ సైడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్. సో ఈ ఎంఎస్సి ఏంటంటే అదర్ నెట్వర్క్స్ కి కూడా కనెక్ట్ చేయవచ్చు. లైక్ డేటా నెట్వర్క్ అంటే పిఎస్టి, పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్, పిఎస్డిఎన్, ఐఎస్డిఎన్ అని ఉంటాయి కదా, వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కనెక్టింగ్ టు దెమ్ ఆల్సో. సో దిస్ ఈస్ హౌ ద మొబైల్ కమ్యూనికేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్. అర్థమైందా అందరికి ఎట్లా జరుగుతుంది అనేది? ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఏమైనా డౌట్? ఓకే, సో దిస్ ఈస్ అ మొబైల్ కమ్యూనికేషన్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ సెల్యులార్ సిస్టమ్. ఇది ఏం లేదు, ఒక డౌట్ ఉంది. చెప్పు. డేటా కూడా సేమ్ అలానే ట్రాన్స్మిట్ అవుతుందా? డేటా అనేది లైక్ ఏంటంటే ఇప్పుడు మనం కాల్ ట్రాన్స్మిట్ చేయడానికి ఇట్లా కనెక్ట్ అవుతుంది, బట్ డేటా ఏంటంటే నీకు మొబైల్ డేటా యూజ్ చేస్తాం కదా అది.
మొబైల్ డేటా యూజ్ చేస్తాం. బట్ ఏంటంటే లైక్ నువ్వు సెండ్ చేస్తున్నావంటే రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. బట్ మధ్యలో కొన్ని ఆపరేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. లైక్ డేటాకి కూడా సెపరేట్ గా ఉంటుంది. లైక్ ఇన్ ద సేమ్ వే బట్ ఈ ఎంఎస్సి అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు కాల్ ఎస్టాబ్లిషింగ్ ఇట్లా చేస్తుంది కదా. సో డేటాకి ఎస్టాబ్లిషింగ్ అవన్నీ అవసరం లేదు. వన్స్ యు ఆర్ సెండింగ్ మీన్స్ జస్ట్ నీకు ఒక ఛానల్ అనేది ఒక పర్ఫెక్ట్ ఛానల్, ఒక ట్రాన్స్మిషన్ మీడియా పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. సో ఈ కాల్ కి ఏంటంటే వన్స్ వీఆర్ ట్రైంగ్ టు సెండ్ మీన్స్ ఒక టవర్ నుండి ఇంకో టవర్ కి మూవ్ అవుతున్నాం. బట్ డేటాకి అలా ఉండదు. ఎగ్జాక్ట్గా నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ అంతే. మరి కాన్ఫరెన్స్ కాల్స్? కాన్ఫరెన్స్ కాల్స్ ఇస్ సేమ్ ఎందుకంటే సేమ్ కాల్ ఎస్టాబ్లిషింగ్ ఎంఎస్సి చేసే ఫంక్షన్ మెయిన్లీ కాల్ ఎస్టాబ్లిష్మెంట్, కాల్ టర్మినేటింగ్ అనమాట. సో ఇప్పుడు నువ్వు కాల్ ఎస్టాబ్లిష్ సేమ్ వే, ఇప్పుడు నీకు కాన్ఫరెన్స్ కాల్ చేయాలంటున్నావు, ఇప్పుడు నువ్వు అనదర్ కాల్ యాడ్ చేసినప్పుడు ఇన్ ద సేమ్ వే నీకు ఫస్ట్ జరిగిన ప్రాసెస్ ఆల్రెడీ జరిగి ఉంటది. నువ్వు ఆల్రెడీ నియర్ బై బేస్ స్టేషన్ కి కనెక్ట్ అయి ఉంటావు. సో ఇక్కడ ఎంఎస్సికి వచ్చినాక ఏమవుతుంది, బిఎస్సికి వచ్చినాక ఏమవుతుంది, ఇఫ్ యూ వాంట్ యాడ్ అనదర్ కాల్ యూ ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు నియర్ బై బేస్ స్టేషన్. It directly connects the call using the MSC. Aditya, are you clear? Hello, Aditya. ఓకే, Clear, huh? Is it clear or any more doubts? Okay, thank you. So conference calls is same but data is different a bit. Not entirely different but MSC కి వచ్చే వరకు చేంజ్ అవుతుంది అంతే. సో బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ సెల్యులార్ సిస్టమ్. సో ఇంతకుముందు మొబైల్ కమ్యూనికేషన్దే ఇది, రెండిటికి అంతగా డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఒక సర్టెన్ లైక్ మన ఇంటి దగ్గర ఉండే ఒక టెలిఫోన్ నెట్వర్క్ కానీ దాన్ని యూజ్ చేసుకొని చెప్తున్నారు అంతే ఈ డయాగ్రామ్ లో. సో ఫస్ట్ ఇట్ సైడ్ నుండి వద్దాం, మొబైల్ ఉంది. సో ఈ మొబైల్ నుండి వాట్ ఈస్ దస్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ కాల్ ఇట్ కనెక్ట్స్ టు ద నియర్ బై జియోగ్రఫికల్ ఏరియా. సో దట్ ఈస్ ద బేస్ బీటీఎస్. ఈ బీటీఎస్ ఏంటి, మళ్ళీ రేడియో ట్రాన్స్మిషన్ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తుంది మన మొబైల్ కి బీటీఎస్ కి మధ్యలో. సో ఇంకా ఏంటంటే ఇంటర్నల్లీ ఎంఎస్సి లో బిఎస్సి కనెక్ట్ అయింది, ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు బట్ బిఎస్సి అనేది ఉంటుంది ఇన్ బిట్వీన్ బిటిఎస్ అండ్ ఎంఎస్సి. సో ఈ ఎంఎస్సి ఏం చేస్తుంది, కాల్ టర్మినేటింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ అనేది ఎంఎస్సి చేస్తుంది. నెక్స్ట్ సో లైక్ ఇంతకుముందు డయాగ్రామ్ లో ఎంఎస్సి కెన్ ఆల్సో బి కనెక్టెడ్ టు డేటా నెట్వర్క్స్ అన్నాం. ఆ డేటా నెట్వర్క్స్ ఏంటంటే లైక్ పిఎస్టిఎన్ అనమాట. పిఎస్టిఎన్ కానీ ఐఎస్డిఎన్ కానీ పబ్లిక్ అంటే పిఎస్టిఎన్ అంటే పబ్లిక్ టెలిఫోన్ స్విచ్చింగ్ నెట్వర్క్. ఐఎస్డిఎన్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్. లైక్ నెక్స్ట్ పిఎల్ఎంఎన్ అని కూడా ఉంటుంది, పబ్లిక్ ల్యాండ్ మొబైల్ నెట్వర్క్ అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఆ ఎంఎస్సి యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డేటా నెట్వర్క్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఎంఎస్సి నుండి నేను ఈ పబ్లిక్ టెలికమ్యూనికేషన్ స్విచ్చింగ్ నెట్వర్క్ కి కనెక్ట్ చేస్తున్నా. అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ పిఎస్టిఎన్ అసలు ఏం చేస్తుందంటే ఎంఎస్సి ఇంటర్ఫేసెస్ విత్ ద కంపెనీ జోన్ ఆఫీసెస్. లైక్ డిఫరెంట్ కంపెనీ జోన్స్, ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది కదా, టెలికమ్యూనికేషన్ ఆఫీస్ పిఎస్టిఎన్. సో ఎంఎస్సి ఇంటర్ఫేసెస్ విత్ దాట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ప్రాసెసింగ్ అండ్ హ్యాండిల్స్ ద బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. లైక్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఇంత టైం నువ్వు మాట్లాడితే ఇంత పడుతుంది ఛార్జ్ అనేది ఉంటుంది కదా, టోటల్ బిల్లింగ్ కానీ. సో దోస్ ఆల్ ఆర్ టేకింగ్ బై ఒక ఎవ్రీ నెట్వర్క్ కి. సపోజ్ ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ కి ఒకటి ఉంటుంది. సో ఒక్కొక్క సిమ్ కి ఒక్కొక్క, లైక్ జియోకి ఇంతసేపు మాట్లాడితే ఇంత పడుతుంది, ఒక్కొక్క ప్యాక్ కి ఒక్కొక్కలా ఉంటుంది. సో దోస్ ఆల్ బిల్లింగ్ నెట్వర్క్స్ ఆర్ సీన్ బై దిస్ పబ్లిక్ స్విచ్చింగ్ టెలిఫోన్ నెట్వర్క్ and it is connected to the mobile phone again. So same process, ఈ బేసిక్ మొబైల్ కమ్యూనికేషన్ అర్థమైందంటే ఇట్స్ ఏ వెరీ ఈజీ. జస్ట్ నథింగ్, ఇక్కడ డేటా నెట్వర్క్స్ ప్లేస్ లో ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్స్ గెటింగ్ కనెక్టెడ్ టు ద పిఎస్టిఎన్. అండ్ ఈ పిఎస్టిఎన్ ప్లేస్ లో ఇంకా డిఫరెంట్ నెట్వర్క్స్ కి మీకు కనెక్ట్ చేసుకోవాలని ఉంటే
ISDN కానీ PLN కానీ అలాంటి నెట్వర్క్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, దట్ ఈస్ అ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ సెల్యులార్ సిస్టమ్. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు చూసిన అన్ని ఇవి బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్యులార్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్న. సో ఇప్పుడు ఇందులో ఏమున్నాయి ఈ డయాగ్రామ్ లో? సెల్యులార్ సిస్టమ్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ మొబైల్ ఎక్విప్మెంట్ ఉంది, BTS ఉంది, BSC ఉంది, MSC ఉంది, సో డేటా నెట్వర్క్ ఇఫ్ ఎనీ. సో సేమ్ ఫస్ట్ బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే మొబైల్ స్టేషన్ ఉంటుంది, బేస్ స్టేషన్ ఉంటుంది, BSC ఉంటుంది, MSC ఉంటుంది. సో మొబైల్ స్టేషన్, ఫస్ట్ మొబైల్ స్టేషన్ అంటే ఏంటి? మన దగ్గర ఉండే మొబైల్ ని మొబైల్ ఎక్విప్మెంట్ అంటాం, దాన్నే టెక్నికల్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ మొబైల్ స్టేషన్. సో మొబైల్ స్టేషన్ ఏం చేస్తుంది? జస్ట్ ఇట్ ఈస్ అ డివైస్ ఫ్రమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్. సో ఈ దీంట్లో ఏమేమి ఉంటాయంటే ప్రతి మొబైల్ ఒక కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుంది, ఒక ట్రాన్స్ రిసీవర్ అనేది ఉంటుంది, సో ఫర్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్, అండ్ యాంటీనా సిస్టమ్ అనేది ఉంటుంది టు కమ్యూనికేట్ విత్ ద BTS. సో ఈ మొబైల్ స్టేషన్ ఏంటి? మొబైల్ ఎక్విప్మెంట్. సో దానికి ఒక యాంటీనా ఉంటుంది, ఆ యాంటీనా చేసుకొని మనము నెక్స్ట్ బేస్ స్టేషన్ తో కమ్యూనికేట్. బేస్ స్టేషన్ ఈస్ నథింగ్ బట్ BTS, బేస్ ట్రాన్స్మిట్ స్టేషన్. సో ఆ BTS తో కమ్యూనికేట్ అవుతాం. ఈ BTS ఏం చేస్తుంది? ఇట్ ఎస్టాబ్లిషెస్ ద రేడియో ట్రాన్స్మిషన్ అండ్ రిసీవర్ లింక్ బిట్వీన్ అవర్ మొబైల్ అండ్ BTS. సో ఒక ట్రాన్స్మిషన్ లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఈ నంబర్ ఆఫ్ BTS నెక్స్ట్ ఏంటి? BSC ఏం చేస్తుంది? different number of devices are getting connected to the base station controller, and also ఈ base station controller ఏం చేస్తుంది? ఒక BTS నుండి ఇంకొక BTS కి మూవ్ అయినప్పుడు కాల్ అనేది కట్ అవ్వకుండా చూసుకుంటది. సో దట్స్ అ ఫంక్షన్ ఆఫ్ BSC. సో నెక్స్ట్ ఇస్ ద MSC. As I said, MSC plays a very important role, like కాల్ సెటప్ కానీ కాల్ టర్మినేటింగ్ కానీ MSCకి వచ్చినాకనే కనెక్ట్ కానీ లైక్ కట్ అవ్వడం కానీ MSC చూసుకుంటుంది. సో ఈ MSC ఏంటంటే, సో ఫస్ట్ స్టార్టింగ్ నుండి క్లియర్ కదా, MS టు BTS, BTS టు BSC. సో ఇప్పుడు BSC వచ్చేసి MSC కనెక్ట్ అయింది. సో ఈ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అనేది డిఫరెంట్ డివైసెస్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ MSC లో ఇవన్నీ ఉంటాయి, VLR, HLR, AUC అథెంటికేషన్ సెంటర్ అండ్ EIR. సో ఇవన్నీ ఉంటాయి. ఏంటంటే లైక్ ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చినాం? మొబైల్ స్టేషన్ టు BTS, BTS టు BSC వచ్చినాం. ఇక్కడ MSC ఏంటి? కాల్ సెటప్ కానీ కాల్ కట్ అవ్వడం కానీ MSC చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఈ MSC ఇట్ ఆల్సో కమ్యూనికేట్స్ విత్ ద HLR. HLR అంటే ఏంటంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్. సపోజ్ మీరు ఒక సిమ్ కొన్నారనుకోండి, మీ సిమ్ కొన్నప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆ సిమ్ లో స్టోర్ అవుతాయి. ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్ని రిగార్డింగ్ దట్ సిమ్, ఏ పర్సన్ అయితే కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇంక్లూడింగ్ లొకేషన్, దేర్ సర్వీస్ ప్రొఫైల్ అండ్ యాక్టివిటీ స్టేటస్, దోస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ ద HLR, హోమ్ లొకేషన్ లో స్టోర్ చేసుకో రిజిస్టర్. సో ఈ HLR లో ఏంటంటే పర్మనెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్స్క్రైబర్ స్టోర్ అయి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి VLR, సో విజిటర్ లొకేషన్ రిజిస్టర్. సో ఇప్పుడు MSC ఉంది. సో ప్రతిసారి చాలా మెంబర్స్ ఏంటి విజిటర్స్ వస్తూనే ఉంటారు. విజిటర్స్ ఆర్ నథింగ్ బట్ మనం కాల్ చేస్తున్న వాళ్ళమే విజిటర్స్. సో ప్రతిసారి ఈ MSC అనేది ఆ సబ్స్క్రైబర్ యొక్క ఇన్ఫర్మేషన్ HLR నుండి తీసుకోకుండా VLR ఏంటంటే టెంపరీ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటది. సో ఎప్పుడైనా సపోజ్ మీరు తెలంగాణ టు కర్ణాటక ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, సో సర్టెన్ టైం మన తెలంగాణ యు ఆర్ లైక్ ఏం చెప్తుంది? ద పర్సన్ యూఆర్ కాలింగ్ ఈ స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్, సంథింగ్ లైక్ దట్, ఇట్స్ గెటింగ్ బిజీ అని చెప్తుంది. సో ఇప్పుడు కర్ణాటకలోకి వెళ్ళినాక ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అయినాక లైక్ కన్నడలో చెప్తుంది కదా, ఏం మాట్లాడియా సంథింగ్, లైక్ ఇన్ దాట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్యూనికేట్, అంటే ఇట్ గోయింగ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దాట్ లాంగ్వేజ్. అంటే ఒక్కో నెట్వర్క్ కి లైక్ మనం ఒక నెట్వర్క్ నుండి ఇంకో నెట్వర్క్ కి మూవ్ అవుతున్నప్పుడు సో ఆ నెట్వర్క్ కి రిజిస్టర్ అవ్వాలి. సో ఆ రిజిస్టర్ అవ్వడానికి ఆ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఫ్రమ్ దిస్ VLR it is going to take the temporary information and going to register to that network so that we are getting communicated. ఇంకోటి ఏంటంటే AUC అథెంటికేషన్ సెంటర్.
లైక్ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్స్క్రైబర్ అనేది ఇందులో సేవ్ అవుతుంది. ఈ ఈఐఆర్ గురించి నెక్స్ట్ జిఎస్ అని చెప్పినప్పుడు చెప్తాను. అండ్ ఆల్సో డిఫరెంట్ నెట్వర్క్స్ కి కనెక్ట్ చేయవచ్చు అని చెప్పిన కదా, దోస్ ఆర్ ద పిఎస్డిఎన్, ఐఎస్డిఎన్, పిఎస్డిఎన్, పిఎల్ఎంఎన్. సో పిఎస్డిఎన్ అంటే పబ్లిక్ స్విచ్ డేటా నెట్వర్క్, లైక్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్, అండ్ పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్, అండ్ పబ్లిక్ ల్యాండ్ ఇన్ మొబైల్ నెట్వర్క్. డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో మధ్యలో ఈ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటంటే, మొబైల్ స్టేషన్ కి బీటీఎస్ కి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్ ని యూఎం ఇంటర్ఫేస్ అని అంటారు. దస్ దే ఆర్ నేమింగ్ లైక్ దట్. అండ్ ఇన్ బిట్వీన్ బిఎస్సి టు బీటీఎస్ ఉండే ఇంటర్ఫేస్ ని అబిస్ ఇంటర్ఫేస్ అంటారు. లైక్ బిట్వీన్ బిఎస్సి టు ఎంఎస్సి ఉండే ఇంటర్ఫేస్ ని ఏ ఇంటర్ఫేస్ అంటారు. సో ఈ ఓఎస్ఎస్ అండ్ ఆపరేటింగ్ సబ్ సిస్టమ్ అండ్ వాట్ ఎల్స్ ఇస్ దర్? యా, ఐమ్ డన్ విత్ ద ఎంఎస్సి, రైట్? అర్థమైందా ఎంఎస్సి? సో బేసిక్ కాంపోనెంట్స్ ఇప్పటి వరకు మనం చూసిన వీటిలన్నిటిలో చూసిన కాంపోనెంట్స్ ఇక్కడ చెప్పినాను. ఏమైనా డౌట్ ఉందా అప్ టు నౌ? యా, పూజిత, పూజ 4BN, నిహారిక 4CM, వినయ్ 4R1, సంధ్య 4X3, ఆదిత్య, ప్రణతి, గోపినాథ్, మనీశ్రీ, అలంకృత, రిషిత, శ్రావణ్, సుష్మా, యామిని. ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే కాలేదని చెప్పండి. ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. Guys, can you hear me? I'm not receiving any responses. Understood. Okay. Yeah. సో ఇప్పటి వరకు మనము లైక్ చూసాం కదా, ఏంటి ఈచ్ కాంపోనెంట్ గురించి చూసినాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఈ రైట్ సైడ్ లో ఉన్న డయాగ్రామ్ చూడండి. సో కాల్ చేసినప్పుడు మొబైల్ నుండి ఒక బీటీఎస్ కి కనెక్ట్ అయింది. సో మొబైల్ నుండి బీటీఎస్. ఇంకొకటి ఏంటంటే బేస్ స్టేషన్, లైక్ బిఫోర్ మొబైల్ నుండి బీటీఎస్ కి, ఇంకొకటి ఏంటంటే బీటీఎస్ టు బిఎస్సి ఇలా కనెక్ట్ అయ్యింది. అయితే బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్, మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్, రివర్స్ ప్రొసీజర్. సో ఈ బేస్ స్టేషన్ నుండి మొబైల్ స్టేషన్ కి ఉండే పాత్ ని ఫార్వర్డ్ పాత్ అంటాం. ఇంకా ఇఫ్ ఇట్ ఈస్ రివర్స్, మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్ రివర్స్ లో ఉంటే దాన్ని రివర్స్ పాత్ అని అంటాం. లైక్ సెల్యులార్ ఛానల్స్ అంటే ఏంటంటే, లైక్ దిస్ ఆర్ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అసైన్డ్ ఫర్ ఈచ్ బేస్ స్టేషన్. ప్రతి ఒక్క బేస్ స్టేషన్ కి ఒక సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ని యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ అనేది చేస్తున్నాం. సో వెన్ ఎవర్ యు ఆర్ మేకింగ్ ఎ కాల్, it first connects to the nearby cell, right? So in that nearby cell, at first it searches for the available channels. సో మీరు సెర్చ్ చేసిన సెల్ లో ఏమేమి అవైలబుల్ ఛానల్స్ ఉన్నాయో సెర్చ్ చేసుకుంటుంది. సో ప్రతి ఒక్క బీటీఎస్ లో, ప్రతి ఒక్క సెల్ లో, ప్రతి ఒక్క జియోగ్రఫికల్ ఏరియాలో 2 types ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ద కంట్రోల్ ఛానల్, సెకండ్ వన్ ఈస్ ద వాయిస్ ఛానల్. సో ఆ 2 types ఆఫ్ ఛానల్స్ ఎందుకు అంటే, ఫస్ట్ కంట్రోల్ ఛానల్. సో ఆ కంట్రోల్ ఛానల్ ఎందుకు అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ది యాక్టివిటీ ఆఫ్ ది కాల్. లైక్ కాల్ అనేది ఇనిషియలైజ్ అయ్యే వరకు కూడా కంట్రోల్ ఛానల్ యూజ్ చేసుకుంటది. లైక్ మనం ఒక కాల్ చేసినాం అనుకో, ఫస్ట్ సెర్చ్ చేసుకుంటది ఏ ఛానల్స్ ఖాళీగా ఉన్నాయి. సో సెర్చ్ చేసుకున్న తర్వాత బెస్ట్ ఛానల్ ని కనెక్ట్ చేసుకొని, సో ఫస్ట్ ఏ ఛానల్ కి కనెక్ట్ అవుతుంది అంటే కంట్రోల్ ఛానల్ కి కనెక్ట్ అవుతుంది. ఈ కంట్రోల్ ఛానల్ లో కూడా 2 types ఉంటాయి, ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ ఎఫ్సిసి, ఆర్సిసి. ఎఫ్సిసి is nothing but forward control channel, RCC is nothing but reverse control channel. సో ఫార్వర్డ్ కంట్రోల్ ఛానల్ లో ఏంటంటే, ద కంట్రోల్ సిగ్నలింగ్ పర్పస్ ఈస్ ఫ్రమ్ ద బేస్ స్టేషన్ టు ద మొబైల్ స్టేషన్. బేస్ స్టేషన్ నుండి మొబైల్ స్టేషన్ ఉంటే ఫార్వర్డ్ కంట్రోల్ అంటాం. లైక్ మొబైల్ స్టేషన్ నుండి బేస్ స్టేషన్ ఉంటే రివర్స్ కంట్రోల్ ఛానల్ అంటాం. సో వన్స్ ఒకసారి కంట్రోల్ ఛానల్ కి కనెక్ట్ అయ్యారు మీరు కాల్ చేయాలనుకున్నప్పుడు, సో నెక్స్ట్ ఏంటంటే, లైక్ వెన్ కాల్ ఈస్ ఇనిషియేటెడ్, ద కంట్రోల్ ఛానల్ ఈస్ లాక్డ్ బై ద మొబైల్ యూనిట్. సో ఐ మీన్ సారీ,
సో ఒకసారి కాల్ అనేది కనెక్ట్ అయినాక ఆ కంట్రోల్ ఛానల్ ఫ్రీ అయిపోతుంది అంతే, దాని పని ఏం లేదు, జస్ట్ కాల్ ఇనిషియలైజ్ చేయడం. సో అది ఫ్రీ అయినాక నెక్స్ట్ ఏంటంటే ఆ కాల్ అనేది ఎందులోకి వెళ్తుంది అంటే వాయిస్ ఛానల్లోకి వెళ్తుంది. సో వాయిస్ ఛానల్లోకి ఎప్పుడు అవుతుంది అంటే సపోజ్ నేను మీకు కాల్ చేస్తున్నా, మీరు లిఫ్ట్ చేసే వరకు కూడా నేను సెలెక్ట్ చేసుకున్నది కంట్రోల్ ఛానల్లోనే ఉంటది. వన్స్ యూ రిసీవ్ మై కాల్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ద వాయిస్ ఛానల్. So after a call has been established, the control channel becomes free and the communication is taking place over the voice channel only. ఇంకా ఇప్పుడు ఈ వాయిస్ ఛానల్ కూడా 2 టైప్స్, ఫార్వర్డ్ వాయిస్ ఛానల్, రివర్స్ వాయిస్ ఛానల్. సో ఫార్వర్డ్ వాయిస్ ఛానల్ అంటే ఏంటి, వాయిస్ ట్రాన్స్మిషన్ ఈస్ ఫ్రమ్ బేస్ స్టేషన్ టు ద మొబైల్ స్టేషన్. రివర్స్ వాయిస్ ఛానల్ మీన్స్ వాయిస్ ట్రాన్స్మిషన్ ఈస్ ఫ్రమ్ ద మొబైల్ స్టేషన్ టు ద బేస్ స్టేషన్. సో ఇస్ ఇట్ క్లియర్ గైస్? బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్ ఉంటేనేమో ఫార్వర్డ్ అంటాం, మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్ ఉంటేనేమో రివర్స్ అంటాం. అర్థమైందా? అట్లీస్ట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్. మీకు కాల్ చేస్తున్నా, మీకు కాల్ చేసే వరకు కంట్రోల్ ఛానల్లో ఉంటుంది, మీరు కాల్ రిసీవ్ చేసినాక వాయిస్ ఛానల్ వాడుకుంటుంది. సో అట్లా. ఎనీ డౌట్స్ గాయ్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? సెల్యులార్ ఛానల్స్. నిహారిక, సంధ్య, వినయ్, 4R1, 4X3, ఆదిత్య, ప్రణతి, గోపినాథ్, మనీశ్రీ, అలంకృత, రిషిత, శ్రావణ్, సుష్మా, యామిని. క్లియర్? ఓకే. యా, దిస్ ఈజ్ అబౌట్ ద సెల్యులార్ ఛానల్. సో మీకు ఇది తెలిసిందే, నేను ఇప్పటివరకు ప్రీవియస్ సెషన్ లో కూడా చెప్పిన మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. దేర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ 3 మోడ్స్ ఎస్పెషల్లీ. సింప్లెక్స్ మోడ్, ఆఫ్ డూప్లెక్స్ మోడ్, ఫుల్ డూప్లెక్స్ మోడ్. సో సింప్లెక్స్ మోడ్ అంటే ఏంటి? 1 వే కమ్యూనికేషన్. యూ కెన్ ఓన్లీ ట్రాన్స్మిట్ బట్ యూ కెన్ నాట్ రిసీవ్. ఆఫ్ డూప్లెక్స్ అంటే యూ కెన్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం. సో ఇంకా ఫుల్ డూప్లెక్స్ అంటే ఏంటంటే యూ కెన్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ఎట్ ద సేమ్ టైం. సో మీరు ఇందులో చూస్తుండొచ్చు, బట్ మీరే చెప్పండి ఎగ్జాంపుల్స్. సింప్లెక్స్ కి ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సింప్లెక్స్ ట్రాన్స్మిషన్? ఫస్ట్ yeah guys, సింప్లెక్స్ ట్రాన్స్మిషన్ కి ఎగ్జాంపుల్స్. ఇఫ్ యూ డోంట్ నో తెలియదక్క అని పెట్టండి చాట్ బాక్స్ లో. మేక్ ఇట్ ఫాస్ట్. పూజిత, పూజ, నిహారిక, చైతన్య, అలంకృత, యామిని. Okay, it's nothing but like a keyboard. From the keyboard you can only give the inputs, right? You cannot receive anything. Just what you can do is you can just give your inputs. So that is the example for the simplex communication. That means you can only give the inputs, you cannot receive, you can just transmit. Yeah. Next, half duplex ki cheppandi alane. Fast. Yeah, Sandhya. Yeah, Wi-Fi. Good. Good, Vinay. Yeah, after-plex communication, walkie-talkie. Okay, Pranati, good. I'm expecting that answer only. Yeah, so you can only transmit, but you can transmit and receive, but not at the same time. So that's walkie-talkies. And the examples were of duplex. Next, full duplex communication. Full duplex ki cheppandi. What are the examples for full duplex communication? ఇవి అసలు కమ్యూనికేషన్ స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్, like yeah, good. Phone calls. So simplex communication ki keyboard to the monitor, half duplex is the walkie talkies, and full duplex is the 2-way communication at the same time. So our phone calls తీసుకోండి. So there are many examples, not only these. So concept of roaming. సో ఇంతకుముందు చెప్పినట్టే లైక్ మీరు ఒక్క ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతుంటే దాన్ని రోమింగ్ అంటారు. సో ఇప్పుడు నేను
తెలంగాణలో ఉన్నా అంటే ఇక్కడ ఉండే దాన్ని ఇక్కడ ఉండే నెట్వర్క్ కి రిజిస్టర్ అవుతాను. సపోజ్ ఇఫ్ ఐ మూవ్ టు ద కర్ణాటక సంథింగ్, ఇఫ్ యూ మూవ్ టు ద సమ్వేర్, లైక్ మీరు అదర్ నెట్వర్క్ కి వెళ్ళారు అనుకోండి జియోగ్రఫికల్ ఏరియాకి, ఆ జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్న నెట్వర్క్ కి మీరు రిజిస్టర్ అవ్వాలి. సో ఇట్ ఆటోమేటికలీ డస్, దర్ ఇస్ నో లైక్ మనం చెయ్యము. సో అది అనమాట రోమింగ్. రోమింగ్ ఇస్ నథింగ్ బట్ లైక్ when subscriber mobile enters a new geographical area that is new from our home service area, మనం రెగ్యులర్ గా ఉండే ఏరియా కాకుండా కొత్త ఏరియాకి వెళ్ళినప్పుడు, సో దట్ జియోగ్రఫికల్ ఏరియా, దట్ ప్రాసెస్ is called as a roaming. And then there is no need to register as a roamer in the new service area. లైక్ అంటే మీరు మీ హోమ్ లొకేషన్ లోనే ఉన్నప్పుడు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా అదే ఫాలో అయిపోతుంది. బట్ మీరు కొత్త జియోగ్రఫికల్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నెట్వర్క్ తో రిజిస్టర్ అవ్వాలి. సో దాట్ ఈస్ అబౌట్ ద రోమింగ్. అండ్ ఎఫ్డిడి అండ్ టీడీడీ, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్సింగ్, టీడీడీ అండ్ టైం డివిజన్ డూప్లెక్సింగ్. సో ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్సింగ్ లో ఏం జరుగుతుందంటే 2 రేడియో కమ్యూనికేషన్ ఛానల్స్ యూజ్ చేసుకుంటది. సో ఆ 2 రేడియో కమ్యూనికేషన్ ఛానల్స్ ఏంటంటే, వన్ ఈజ్ ఫర్ ద first frequency channel, second frequency. One frequency channel is for the downstream, like a downlink, and another frequency channel is for upstream, I mean uplink. So base station to mobile station ki transmission జరిగేటప్పుడు డౌన్ స్ట్రీమ్ కదా బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ లైక్ 1 ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకుంటది. సో ఒకవేళ మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్ ట్రాన్స్మిషన్ జరగాలంటే ఈ అప్లింక్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకుంటది. సో డౌన్ లింక్ కి ఒక ఫ్రీక్వెన్సీ, అప్ లింక్ కి ఒక ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకుంటది. బట్ ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎట్ ఏ టైమ్ సైమల్టేనియస్ ట్రాన్స్మిషన్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్ జరుగుతాయి కాబట్టి దర్ మే బి ఏ ఛాన్సెస్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ బిట్వీన్ ద ఛానల్ ఫ్రీక్వెన్సీస్. సో ఆ ఛానల్ కో ఛానల్ సేమ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాయి కాబట్టి ఆ ఇంటర్ఫియరెన్స్ అనేది రాకుండా ఉండడానికి ఈ ఫ్రీక్వెన్సీ గ్యాప్ అనేది పెట్టాము. ఇంకోటి ఏంటంటే, 1 second, someone is in the waiting room. Yeah. సో ఈ టైం డివిజన్ డూప్లెక్సింగ్ ఏంటంటే, లైక్ ఇందులో ఓన్లీ 1 ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాం ఫర్ బోత్ ద అప్ లింక్ అండ్ డౌన్ లింక్. ఐ మీన్ ఫర్ బోత్ ద మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్ అండ్ బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్ ఒకే ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తా. కాకపోతే ఏంటంటే ఒక సర్టెన్ టైం ఇంటర్వెల్ అనేది అసైన్ చేస్తాం. సో ఆ టైం ఇంటర్వెల్ లో సో అప్ లింక్ కి అసైన్ చేసిన టైంలో అప్ లింక్ ప్రాసెస్ జరుగుతుంది, అండ్ డౌన్ లింక్ కి చేసిన టైంలో డౌన్ లింక్ దే జరుగుతుంది. సో దర్ ఇస్ ఎ సపరేట్ టైమింగ్ ఫర్ ద బోత్ అప్ లింక్ యాజ్ వెల్ as డౌన్ లింక్, దట్ ఈస్ ఫ్రమ్ ఎంఎస్ టు బిఎస్ యాజ్ వెల్ as బిఎస్ టు ఎంఎస్. సో సపరేట్ టైం ఉంది కాబట్టి దెర్ ఇస్ నో దాట్ మచ్ ఇంటర్ఫియరెన్స్, జస్ట్ టైం అనేది స్ప్లిట్ చేస్తాం అంతే ఇంటర్వెల్స్ లో. దిస్ ఈస్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ డివిజన్ డూప్లెక్సింగ్ అండ్ టైం డివిజన్ డూప్లెక్సింగ్. Yeah, I don't know why it is. Yeah, uplink and downlink channels. Uplink and downlink అని ఇంతకుముందే చెప్పండి. ఇప్పుడు uplink అంటే ఏంటి? From where to where? Is it from uplink mobiles? Akka, I lost connection in between. Is there any relationship between VLR and forward control channel? Yeah, Vikas. Forward control channel ante enti? Like it is a signaling purpose. Like signal ni control చేయడానికి బేస్ స్టేషన్ నుండి మొబైల్ స్టేషన్ కి మధ్యలో సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడానికి వాడే ఛానల్ ఫార్వర్డ్ కంట్రోల్ ఛానల్. బట్ VLR, there is no relation, like they are separate. VLR అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్. అదేంటంటే ఒక టెంపరీ డేటాబేస్ ని స్టోర్ చేసుకోవడానికి VLR అనేది యూజ్ చేస్తాం. బట్ ఫార్వర్డ్ కంట్రోల్ ఛానల్ ఇస్ డిఫరెంట్ బికాస్ అవి సెల్యులర్ ఛానల్స్. మనం ఒక కాల్ చేసినప్పుడు ఒక 2 ఛానల్స్ ఉంటాయి, కంట్రోల్ ఛానల్, వాయిస్ ఛానల్. సో ఇట్ చూసెస్ ద కంట్రోల్ ఛానల్. ఒకవేళ అది ట్రాన్స్ఫర్ అనేది బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్ అయితే ఫార్వర్డ్ కంట్రోల్ ఛానల్ అంటాం, మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్ అంటే రివర్స్ కంట్రోల్ ఛానల్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్, వికాస్?
is kind of, see, VLR is for storing the information. Yeah, okay. యా చెప్పండి. అప్లింక్ అండ్ డౌన్లింక్ ఛానల్స్. అప్లింక్ అంటే ఏంటి, డౌన్లింక్ అంటే ఏంటి, ఫ్రమ్ వేర్ టు వేర్? ఐ నీడ్ యువర్ రెస్పాన్సెస్ గైస్. ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఇదే మనం. అప్లింక్ everyone, uplink. So I'll tell. Uplink is from mobile station to the base station. సో మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్ ఉంటే అప్లింక్ అంటాం ట్రాన్స్మిషన్. ఒకవేళ బేస్ స్టేషన్ నుండి మొబైల్ స్టేషన్ ఉంటే డౌన్ లింక్ అంటాం. సో అప్లింక్ ఈస్ ఫ్రమ్ మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్ అండ్ డౌన్ లింక్ ఈస్ ఫ్రమ్ బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్. సో మీరు ఇందులోనే కాదు ఎక్కడైనా కానీ యాంటీనాస్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు అప్లింక్ ఫ్రీక్వెన్సీ, డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీ, అప్లింక్ ఛానల్స్, డౌన్ లింక్ ఛానల్స్ ఇవన్నీ చూస్తుంటారు. సో నీడ్ ఫర్ సెల్యులార్ కాన్సెప్ట్. నీడ్ ఫర్ సెల్యులార్, అసలు మనము ఈ సెల్యులార్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాల్సిన నీడ్ ఏంటి? వై వి నీడ్ టు నో వై, బికాస్ లైక్ ఏం జరుగుతుంది ఎట్లా అనేది తెలియాలి. సో టెక్నికల్ గా చెప్పాలంటే ఎవ్రీ సెల్యులార్ సిస్టమ్ మస్ట్ అకామోడేట్ లార్జ్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఓవర్ ఏ లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా, రైట్? అంటే ఒక జియోగ్రఫికల్ ఏరియాలో లార్జ్ నంబర్ ఆఫ్ యూజర్స్ అకామోడ్ చేసేటట్టు ఉండాలి. ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ లో ఎక్కువ యూజర్స్ అకామోడ్ చేసేటట్టు ఉండాలి విత్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఛానల్స్. కాకపోతే ఏంటంటే ఎలా ఉండేదంటే ఒక్కో దాంట్లో ఒక సింగిల్ బేస్ స్టేషన్ అనేది ఉండేది. ఆ సింగిల్ బేస్ స్టేషన్ కి ఓన్లీ సింగిల్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ అనేది జరిగేది. బట్ దట్ ఈస్ ఇన్సఫిషియంట్, రైట్? ఒకటే యాంటీనా ఉంది, ఒకటే యాంటీనా యూజ్ చేసుకొని పవర్ అనేది, రేడియేషన్ అనేది చాలా దూరం వరకు మనం చేయలేము. సో ద సొల్యూషన్ ఈస్ వీ కెన్ రీప్లేస్ ఇట్ విత్ ద లార్జ్ పవర్ ట్రాన్స్మిటర్స్, యాంటీనాస్. బట్ ఏంటంటే లార్జ్ పవర్ ట్రాన్స్మిటింగ్ యాంటీనాస్ పెడితే రేడియేషన్ వల్ల ఎక్కువ ఇట్ హార్మ్స్ ద ఎన్విరాన్మెంట్. సో మనం అది కూడా చేయలేం. సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే, సో వీఆర్ గోయింగ్ టు రీప్లేస్ ద హై పవర్డ్ యాంటీనాస్ విత్ ద లో పవర్ యాంటీనాస్ బై డివైడింగ్ లార్జ్ కవరేజ్ ఏరియా ఇంటూ స్మాల్ సెగ్మెంట్స్. సో ఎంత ఏరియా అయినా ఉండనివ్వండి, దాన్ని స్మాల్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఆ స్మాల్ సెగ్మెంట్స్ ఏమంటామంటే సెల్స్ అంటాం. సో ఈచ్ సెల్ కి ఒక బేస్, ఒక BTS, ఈచ్ సెల్ కి ఒక ట్రాన్స్మిటింగ్ యాంటీనా అని పెడతాం. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అకామోడేషన్ ఆఫ్ మోర్ నంబర్ ఆఫ్ యూజర్స్. ఎక్కువ ప్లేస్ కావాలి. ఎక్కువ ప్లేస్ కావాలి అని కాదు, ఎక్కువ ప్లేస్ కి మనం కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఒక యాంటీనా యూజ్ చేసుకొని మనకు వచ్చే సిగ్నల్ అనేది ఎక్కువ ప్లేస్ కి ట్రాన్స్మిట్ అయ్యేటట్టు ఉండాలి. సో అంటే మనము BTS కి ఎంత దూరంలో ఉన్నా కానీ మనం సిగ్నల్ రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనము థింక్ చేస్తున్నాం. లైక్ వెన్ వి రీప్లేస్ సిగ్నల్ యాంటీనా విత్ సెల్స్. సింగిల్ యాంటీనా విత్ సెల్స్ అంటున్నాం. సో నేను ప్లేస్ ని ఇంక్రీజ్ చేయట్లేదు, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు, అంటే ఉన్న ప్లేస్ నే లైక్ ఒక ఏంటి, మన కాలేజ్ తీసుకోండి. మన కాలేజ్ లో ఒకటి ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఉంటే అది మన కాలేజ్ మొత్తం లైక్ సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేయలేదు. సపోజ్ ఏరియా పెద్దది అనుకోండి, ఒక యాంటీనా యూజ్ చేసుకొని మనము అంతగానం రిసీవ్ చేసుకోలేము. సో అంటే దగ్గర ఉన్నదానికి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనేది వస్తుంది, బట్ డిస్టెన్స్ పెరిగినా కూడా సిగ్నల్ తక్కువ అవుతుంది. సో ఏం చేస్తున్నా అంటే మన కాలేజ్ లో ఉన్న ఏరియాని సెల్స్ లా స్ప్లిట్ చేస్తున్నా. సో డిఫరెంట్ బ్లాక్స్ అనుకోండి, ఈచ్ బ్లాక్ కి ఒక్కొక్క యాంటీనా పెడుతున్నా. సో లో పవర్ యాంటీనా పెడుతున్నా. సో ఈచ్ బ్లాక్ ఈస్ నథింగ్ బట్ డివైడ్ చేసినప్పుడు ఏరియా అనేది తగ్గుతుంది. అందులో ఒక యాంటీనా పెట్టినా కాబట్టి అక్కడ ఆ ఏరియాలో ఉండే సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ. సో ఫర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ లో పవర్ యాంటీనాస్. అంటే మీరు అన్నారు కదా సింగిల్ పవర్ఫుల్ యాంటీనా బదులు సెల్స్ యూస్. వికాస్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ వన్స్? సో డిఫరెంట్ లొకేషన్స్ లో అనట్లేదు, ఒకే లొకేషన్ లో ఒకటే యాంటీనా ఉంది నాకు,
ఒకటే లో పవర్ యాంటీనా ఉంది. బట్ ఒక లొకేషన్ లో ఒకటే లో పవర్ యాంటీనా, ఒకటే BTS ఉన్నప్పుడు ఆ లొకేషన్ అంతా ఆ ఒక్క BTS కవర్ చేయలేదు కాబట్టి ఉన్న లొకేషన్ ని నేను ఒక సెల్స్ లా డివైడ్ చేస్తున్నా. అంటే లో పవర్ యాంటీనాస్ పెడతామా అక్క రిపీటర్స్ లాగా? యా, రిపీటర్స్ ఏంటి, ఉన్న సిగ్నల్స్ ని పంపించడానికి పెడతాం. బట్ లో పవర్ యాంటీనాస్, యా, ఈచ్ సెల్ లో ఒక్కొక్క యాంటీనా పెడతాం అని చెప్తున్నాను. యా, ఈచ్ సెల్ లో ఒక్కో యాంటీనా పెడతాం. ఏరియాని పెంచట్లేదు, ఉన్న ఏరియాని సెల్స్ లా డివైడ్ చేసి ఈచ్ సెల్ కి ఒక ట్రాన్స్మిటింగ్ యాంటీనా అనేది స్ట్రాంగ్ సిగ్నలింగ్ వచ్చేటట్టు చేస్తున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ వికాస్? యా, గుడ్. యా, ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఒక ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఉంది అంటే అది 360 degrees లో రేడియేషన్ అనేది చేయాలి కదా. సో ఆ రేడియేషన్ అనేది 360 degrees లో జరగాలి అంటే మనం యూజ్ చేసే యాంటీనా వచ్చేసి ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా. లైక్ ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా ఏంటంటే ఇట్ రేడియేట్స్ ఇన్ 360 degrees అనమాట. బట్ మనము అది చూసుకున్నప్పుడు కూడా ఏ షేప్ లో అయితే చేస్తే లైక్ బట్ అంటే we need to think out different geometric shapes which cover the entire region కవర్ చేయడానికి చూసుకోవాలి. సపోజ్ నేను షేప్ సర్క్యులర్ అనుకున్నాను అనుకోండి, సెల్ ఏ, సెల్ బి, సెల్ సి అనుకున్నా. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఓవర్ ల్యాపింగ్ అనేది జరుగుతుంది. సెల్ బి లో ఉన్న యూజర్స్ ఈ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తున్నారు, సెల్ ఏ లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేస్తున్నారు. సో ఫ్రీక్వెన్సీస్ గెటింగ్ వేస్టెడ్ ఇయర్. సో ఇలా డిజైన్ చేసినా కూడా ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ఓవర్ ల్యాప్ అవుతుంది, ఇక్కడేమో అన్యూజ్డ్, ఇక్కడ ఈ స్పెక్ట్రమ్ అనేది అసలు ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవి ఎలిమినేట్ చేయాలి అంటే we have to think of different structures like a square, triangular, hexagonal, like that. But hexagonal is the best. ఎందుకంటే మనం హెక్సాగోనల్ లో సెంటర్ నుండి ఎడ్జ్ వరకు డిస్టెన్స్ తీసుకుంటే ఫ్రమ్ ద సెంటర్ టు ద ఫార్దెస్ట్ పాయింట్ ద డిస్టెన్స్ ఇస్ మోర్. ద డిస్టెన్స్ ఇస్ మోర్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు కవర్ ఏ లార్జ్ ఏరియా. సో మనం లార్జ్ ఏరియాని కవర్ చేయడానికి ఇలా హెక్సాగోనల్ సెల్ సైట్ ని ఫార్మ్ చేస్తున్నాం. Okay, this is a need for cellular concept. Like most of the cases we are going to use hexagonal cell site only. Yeah. So చెప్పిన కదా లైక్ ఓమ్ని 360 degrees లో ఓమ్ని డైరెక్షన్ యాంటీనా యూజ్ చేస్తున్నాం. సో ఆ సర్క్యులర్ 360 degrees అప్రాక్సిమేట్ హెక్సాగోనల్ యూజ్ చేసి ఎలా చేస్తామంటే, సో యూ కెన్ సీ ఇట్ రైట్, హెక్సాగోనల్ సర్క్యులర్ అప్రాక్సిమేషన్. సో ఇలా ఏంటంటే దిస్ వన్ ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సీక్వెన్సీ హెక్సాగోనల్ సెల్ సైట్ లో వన్ సెల్ ముందు అనదర్ సెల్ కి వెళ్ళేటప్పుడు నాయిస్ వస్తుందా? లైక్ నేను ట్రావెల్ చేస్తుండే కాల్లో నాయిస్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఫ్రీక్వెన్సీ టు అనదర్ ఫ్రీక్వెన్సీ. సో ఈ హెక్సాగోనల్ లో ఈ జియోగ్రఫికల్ ఏరియాలో నేను ఒకే ఫ్రీక్వెన్సీ యూజ్ చేశాను అనుకో, అప్పుడు నాయిస్ అనేది రాదు. బట్ if each hexagon is having a different frequency, then you are going to get a interference, co-channel interference అంటారు దాన్ని. అప్పుడు కాల్ కట్ అనేది అవుతుంది. క్లియర్ వికాస్? యా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ రీయూజ్ కాన్సెప్ట్. యా, మీరు అడిగినట్టే చెప్తాను. లైక్ ఉన్న ఫ్రీక్వెన్సీని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడాన్ని ఫ్రీక్వెన్సీ రీయూజ్ కాన్సెప్ట్ అంటారు. సో మనము డ్యూరింగ్ ఫస్ట్ జనరేషన్ అలాటెడ్ స్పెక్ట్రమ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ యూజర్స్ ని అకామోడ్ చేయాలి అంటే ఆ ఉన్న ఫ్రీక్వెన్సీని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలి. సో ఏం చేస్తున్నామంటే ఈ హెక్సాగోనల్ సెల్ సైట్ ని యూజ్ చేసి ఇలా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. సో ఇంకోటి ఏంటంటే ఈచ్ సెల్ అనేది ఒక 1 to 3 kilometers వరకు ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. సో ఆ ఈచ్ సెల్ ని ఆ 1 to 3 kilometers వరకు నేను మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ సెల్ 1 కుండే ఫ్రీక్వెన్సీ ఈ సెల్ 1 కుంటుంది, సెల్ 2 కుండే ఫ్రీక్వెన్సీ సెల్ 2 కుంటుంది. యాజ్ యూ హ్యావ్ ఆస్క్డ్, లైక్ if you are moving from the cell 1 to cell 2, if the frequency is different for each cell, then we are going to get a co-channel interference. But if you are moving from cell 1 to cell 1 in the same frequency, if you are moving, there is no interference.
So that is about the frequency reuse. Like, as the hexagon is the best approximation uh, for radiation in all directions and extending the coverage area. సో మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదేంటి 7 క్లస్టర్ సైజ్ అంటారు దీన్ని. సో ఈ 7 క్లస్టర్స్ ని మనం ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసుకుంటూ అప్ టు 3 కిలోమీటర్స్ ఇలా ఫ్రీక్వెన్సీని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రీక్వెన్సీని రీయూజ్ చేసిన ఏంటి, ఉన్న ఫ్రీక్వెన్సీని వాడుతున్నాం, బట్ వీఆర్ గోయింగ్ టు అకామోడేట్ మోర్ నంబర్ ఆఫ్ యూజర్స్. యా గైస్, బేర్ విత్ మీ, టైం తీసుకుంటున్నా నాకు అర్థమవుతుంది, బట్ ప్లీజ్ సపోర్ట్. ఇట్స్ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అందుకే కొంచెం ఇలా చెప్తున్నాను. ఇప్పటి వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా అందరికి? ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. వికాస్, సుష్మా, రిషిత, మనీశ్రీ, గోపీనాథ్, ప్రణతి, ఆదిత్య, సంధ్య, రాజేష్ అండ్ ఆల్. యా, సో అలా ఫ్రీక్వెన్సీ రీయూజ్ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా మనం ఛానల్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా అంటే లైక్ ఆ ఫ్రీక్వెన్సీ రీయూజ్ కాన్సెప్ట్ అనేది కొంత డిస్టెన్స్ వరకే కదా. సో మళ్ళీ ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నప్పుడు మనం ఛానల్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయాలి. సో అలాంటి కేసులో ఛానల్ ఇంప్రూవ్మెంట్ కి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ సెల్ స్ప్లిట్టింగ్, సెల్ సెక్టరింగ్ అని, మైక్రోసెల్ జోన్ అప్రోచ్ అని. దీస్ ఆర్ 3 టెక్నిక్స్. ఫస్ట్ డయాగ్రామ్ సెల్ స్ప్లిట్టింగ్ చూస్తే, సెల్ స్ప్లిట్టింగ్ లో ఏంటంటే ఉన్న క్లస్టర్ లో ఇంకొక సెల్ ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ లోపల చూస్తే ఈఎఫ్ అనే దాంట్లో ఏ అనే క్లస్టర్ ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. సో ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీని మళ్ళీ ఇందులో రీయూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు న్యూ సెల్ రేడియస్ విల్ బి ఆఫ్ ఆఫ్ ది ఓల్డ్ సెల్. సో ఒక హెక్సాగాన్ లో ఇంకొక హెక్సాగాన్, సో అందులో ఆఫ్ రేడియస్ తో ఇలా సెల్ ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. సో ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీలో నంబర్ ఆఫ్ యూజర్స్ ని అకామోడేట్ చేయొచ్చు, ఈ స్ప్లిట్ చేసిన సెల్ లో కూడా నంబర్ ఆఫ్ యూజర్స్ ని అకామోడేట్ చేయొచ్చు. సో ఫర్ దిస్ ఐమ్ గోయింగ్ టు స్ప్లిట్ అండ్ ఛానల్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. బట్ ఏంటంటే కో ఛానల్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది, ఎందుకంటే ఈచ్ సెల్ లో సెల్ డివైడ్ చేస్తున్నాము. సో ఒక్కో సెల్ నుండి ఇంకో సెల్ కి మూవ్ అయినప్పుడు, సేమ్ ఫ్రీక్వెన్సీ అయినా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అయి ఉన్నప్పుడు కో ఛానల్ ఇంటర్ఫిరెన్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఇందులో ఉన్నారు, ట్రాన్స్మిషన్ ఇందులో జరుగుతుంది, ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో సమ్ టైమ్స్ బోత్ ద టైమ్స్ ట్రాన్స్మిషన్ రిసెప్షన్ జరిగినప్పుడు దీస్ ఫ్రీక్వెన్సీస్ గెట్స్ ఇంటర్ఫియర్ విత్ ఈచ్ అదర్. సో ఆ కో ఛానల్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది కాబట్టి సెల్ స్ప్లిట్టింగ్ ని వాడట్లేదు. నెక్స్ట్ ఏంటంటే సెల్ సెక్టరింగ్. ఇటు సైడ్ ఉన్న డయాగ్రామ్ చూస్తే సెల్ సెక్టరింగ్ ఏంటంటే మనం డిఫరెంట్ సెక్టార్స్ గా చేయొచ్చు. లైక్ 120 డిగ్రీ సెక్టరింగ్ అంటే ఉన్న హెక్సాగాన్ ని డిఫరెంట్ సెక్టార్స్ గా డివైడ్ చేస్తున్నాం. సో టు ఓవర్కమ్ కో ఛానల్ ఇంటర్ఫిరెన్స్, సెల్ సెక్టరింగ్ ఇస్ డన్ అండ్ రీప్లేసింగ్ ఓమ్ని డైరెక్షనల్ యాంటీనాస్ ఎట్ ద బేస్ స్టేషన్ యూజింగ్ సెవరల్ డైరెక్షనల్ యాంటీనాస్. కాకపోతే ఏంటంటే ఈ సెల్ సెక్టరింగ్ చేసాము కదా, సో మళ్ళీ మనం మూవ్ అవుతున్నాం అనుకోండి, ఈచ్ సెక్టార్ లో మూవ్ అయినప్పుడు కూడా మళ్ళీ మనకి లైక్ కాల్ కట్ కానీ అలా అవుతుంది. సో హ్యాండ్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో ఈచ్ సెక్టర్ నుండి మూవ్ అవడానికి, సో హ్యాండ్ ఆఫ్ జరుగుతుంది అంటే అది ఒక డిసడ్వాంటేజ్. సో ఈ డిసడ్వాంటేజెస్ ని తీయడానికి మళ్ళీ మనం మైక్రోసెల్ జోన్ అప్రోచ్, బాటమ్ 1 మైక్రోసెల్ జోన్ అప్రోచ్. దీంట్లో ఏంటంటే 3 సర్కిల్స్ చూస్తున్నారు కదా, ఉన్న జియోగ్రఫికల్ ఏరియాని 3 జోన్స్ గా డివైడ్ చేస్తున్నాం. సో ఈ 3 జోన్స్ కి ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈచ్ జోన్ ఇస్ కనెక్టెడ్ టు ద ఈచ్ బేస్ స్టేషన్ అండ్ దిస్ ఈస్ షేరింగ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ ఛానల్. సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఛానల్ లో మూవ్ అయినప్పుడు హ్యాండ్ ఆఫ్ అనేది ఉండదు, కాల్ అనేది కట్ అవ్వదు. సో ఐఎమ్ ఎలిమినేటింగ్ ద డ్రాబ్యాక్, బట్ ఛానల్ కెపాసిటీ ఏంటి, ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద ఛానల్ కెపాసిటీ బై యూజింగ్ దీస్ 3 టెక్నిక్స్. బట్ సెల్ స్ప్లిట్టింగ్ లో కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, దీంట్లో సెక్టరింగ్ లో వచ్చేసి హ్యాండ్ ఆఫ్, ఈచ్ సెక్టర్ కి మూవ్ అయినప్పుడు హ్యాండ్ ఆఫ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ దట్ ఉన్న ఏరియాని 3 జోన్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఆ 3 జోన్స్ కి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఈచ్ జోన్ బేస్ స్టేషన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. జోన్ సెలెక్ట్ చేసుకొని ఏ జోన్ లో ట్రాన్స్మిషన్ జరుగుతుందో సెలెక్ట్ చేసుకుంటాం. సో దెర్ ఇస్ నో డ్రాబ్యాక్ లైక్ కో ఛానల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ హ్యాండ్ ఆఫ్ ఇన్ ద ఛానల్ like microcell zone approach technique.
సో హ్యాండ్ ఆఫ్ ఇప్పటివరకు చెప్పిన కదా, ఒక బేస్ స్టేషన్ నుండి ఇంకొక బేస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు హ్యాండ్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో వెన్ ద కాల్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మొబైల్ యూనిట్ ఫ్రమ్ వన్ బేస్ స్టేషన్ టు అనదర్ బేస్ స్టేషన్ ఇస్ కాల్డ్ హ్యాండ్ ఆఫ్. సో మీరు సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ చూడండి. సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ లో ఫస్ట్ ఈ బేస్ స్టేషన్ 1 టు బేస్ స్టేషన్ 2 మూవ్ అవుతున్నా. ఇది సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే మేక్ బిఫోర్ బ్రేక్ ప్రాసెస్. సో అంటే ఏంటంటే ఈ బేస్ స్టేషన్ టు ఈ మొబైల్ స్టేషన్ కి మూవ్ అవుతున్నప్పుడు మేక్ బిఫోర్ బ్రేక్ ప్రాసెస్, ఈ సిగ్నల్ కట్ అవ్వక ముందే ఇంకొక బేస్ స్టేషన్ తో సిగ్నల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నా. సో నాకు ప్రాబ్లం ఏం లేదు. ఈ బేస్ స్టేషన్ సిగ్నల్ అనేది ఎప్పుడు కట్ అవుతుందంటే ఇంకొక దానికి కనెక్ట్ అయిన తర్వాతనే నా సిగ్నల్ అనేది కట్ అవుతుంది. సో ఇది సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్. వేరే హార్డ్ హ్యాండ్ ఆఫ్ తీసుకోండి. ఇదేంటంటే బ్రేక్ బిఫోర్ మేక్ ప్రాసెస్, అంటే ఇంకొక బేస్ స్టేషన్ తో ఎస్టాబ్లిష్ అవ్వక ముందే ఇక్కడ బ్రేక్ అనేది జరుగుతుంది. సో సిగ్నల్ అనేది కట్ అవుతుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, విచ్ వన్ ఇస్ ద బెస్ట్, సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ఆర్ హార్డ్ హ్యాండ్ ఆఫ్? Soft handoff. Yeah, good. So soft handoff is the best because make before break process. Before breaking only it is going to make a connection with this base station 2. ఇందులో ఏంటంటే ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది, అప్పుడు హ్యాండ్ ఆఫ్ వస్తుంది. బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ బేస్ స్టేషన్ తోని కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ we are at the end. Please be patient. Give me your valuable time. I'm requesting you for that, and కొంచెం డిలే అవుతుంది బట్ ఓపిక పట్టండి. ఏఎంపిఎస్ ఫస్ట్ జనరేషన్ లో చెప్పిన ఏఎంపిఎస్ అనేది ఉంది అని. సో ఏఎంపిఎస్ ఏంటంటే అనలాగ్ మొబైల్ ఫోన్ సిస్టమ్. అప్పట్లో ఒక అనలాగ్ సర్క్యూట్స్ విచ్ యూజ్ చేసుకొని ట్రాన్స్మిషన్ అనేది జరిగేవారు. సో ఏంటంటే అప్పట్లో ఫార్వర్డ్ కమ్యూనికేషన్, రివర్స్ కమ్యూనికేషన్ ఉన్నాయి కదా, బేస్ స్టేషన్ టు మొబైల్ స్టేషన్ టు బేస్ స్టేషన్. సో ఫార్వర్డ్ కమ్యూనికేషన్ ఒక ఫ్రీక్వెన్సీ ఛానల్ అలౌడ్ చేసేవాళ్ళు, రివర్స్ కమ్యూనికేషన్ ఒక ఫ్రీక్వెన్సీ ఛానల్ అలౌడ్ చేసేవాళ్ళు. సో ఫార్వర్డ్ కమ్యూనికేషన్ కి అలౌడ్ చేసిన ఫ్రీక్వెన్సీ వచ్చేసి 869 టు 894 మెగా హెర్ట్జ్. రివర్స్ కమ్యూనికేషన్ కి వచ్చేసి 824 టు 849 మెగా హెర్ట్జ్. సో డిఫరెన్స్ ఇస్ ద 25 మెగా హెర్ట్జ్. సో మనం ఆ 25 మెగా హెర్ట్జ్ బ్యాండ్ ని ఎలా అంటే లైక్ దెర్ ఆర్ టోటల్ 832 బ్యాండ్స్ ప్రెసెంట్. అంటే అప్పట్లో ఈ ఏఎంపిఎస్ 832 బ్యాండ్స్ ఉంటాయి. 832 30 కిలోహెర్ట్జ్ సిగ్నల్స్ ఛానల్స్ ఉంటాయి. సో 30 కిలోహెర్ట్జ్ ఛానల్స్ ని మనం 25 మెగాహెర్ట్జ్ ఛానల్స్ నుండి తీసుకురావాలి. సో ఫర్ దట్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సెస్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ఏఎంపిఎస్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాయి. సపోజ్ 10 kbps కంట్రోల్ అనుకోండి, ఎఫ్ఎస్కే కానీ ఎఫ్ఎం కానీ మాడ్యులేషన్ టెక్నిక్స్. అసలు మాడ్యులేషన్ ఎందుకు ఇంక్రీజ్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయడానికి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ kbps ఇక్కడ స్పీడ్ ఉంటుంది అనుకోండి. సో నేను ఫ్రీక్వెన్సీని మాడ్యులేట్ చేసిన తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ 30 కిలోహెర్ట్జ్. సో నాకు 25 మెగాహెర్ట్జ్ బ్యాండ్ నుండి ఇలా స్ప్లిట్ చేసుకుంటున్నా. ఇఫ్ యూ కెన్ యాడ్ దీస్ ఆల్ యూ కెన్ గెట్ 25 మెగాహెర్ట్జ్ బ్యాండ్. దిస్ ఈస్ అబౌట్ ద AMPS. Yeah, at last, the last topic, GSM architecture. ఈ GSM ఆర్కిటెక్చర్ అనేది మీకు డయాగ్రామ్ చూస్తే అర్థమై ఉండాలి. ఎనీవే ఐ విల్ టెల్. సో ఇప్పటివరకు చూసినాం మనం మొబైల్ ఎక్విప్మెంట్, BTS, BSc, MSc లో మనం ఏమేమి చూసినాం, HLR, VLR, EAR. ఇప్పుడు చెప్తాను నేను EAR, AUC గురించి. And MSc can also be get connected to the PSTN and PSPDN, ISDN, other networks కూడా కనెక్ట్ చేయాలి. ఈ GSM ఆర్కిటెక్చర్ అనేది మెయిన్ గా 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మొబైల్ స్టేషన్, నెక్స్ట్ వచ్చేసి బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. ఈ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయంటే BTS, BSc ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సబ్ సిస్టమ్. ఈ నెట్వర్క్ సబ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయంటే MSc, HLR, VLR, EAR, AUC, PSTN, ISDN, PSPDN, CSPDN అనేవి అదర్ నెట్వర్క్స్. సో ఫస్ట్ మీరు ఒక్కసారి ఆ డయాగ్రామ్ ని జూమ్ చేసుకోండి. ఇంతకుముందు
చూపెట్టిన డయాగ్రామే ఇది. జస్ట్ ఎట్ ద బాటమ్ మొబైల్ స్టేషన్, నెక్స్ట్ ఇంకా బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ లో బిఎస్సి బిటిఎస్ ఉంటాయి. నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ లో మనకి వచ్చేసి ఎంఎస్సి ఉంటుంది. ఎంఎస్సి ఇస్ గెటింగ్ కనెక్టెడ్ టు హెచ్ఎల్ఆర్, ఏయుసి, ఏఆర్ అండ్ విఎల్ఆర్. సో మెయిన్లీ దిస్ జిఎస్ఎం నెట్వర్క్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts: ఎన్ఎస్ఎస్, నెట్వర్క్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్, బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, మొబైల్ స్టేషన్. ఈచ్ దాని గురించి చెప్తా ఇప్పుడు. లైక్ మొబైల్ స్టేషన్. మొబైల్ స్టేషన్ అంటే ఏముంటుంది? లైక్ అంటే మొబైల్ ఉంటుంది, మొబైల్ ఎక్విప్మెంట్. సో ఆ మొబైల్ ఎక్విప్మెంట్ లో సబ్స్క్రైబర్ సిమ్ ఉంటుంది. సో మొబైల్ స్టేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మొబైల్ అలాంగ్ విత్ ద సిమ్. సో ఫంక్షన్స్ ఏంటి అంటే మొబైల్ స్టేషన్ ని పర్సనల్ మొబిలిటీ, లైక్ ఇన్ ద సిమ్ లో ఈ మొబైల్ కి, ప్రతి ఒక్క మొబైల్ కి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ ఐడెంటిటీ నంబర్. అది ఏంటంటే IMEI నంబర్ అని అంటారు, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. సో దట్ ఈస్ గివెన్ బై ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బై ద నెట్వర్క్ ఆపరేటర్. ఇంకోటి వచ్చేసి సిమ్ కూడా ఏముంటుంది, IMSA నంబర్ అనేది ఒకటి ఇస్తారు ప్రతి సిమ్ కి, ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ. సో ఈ IMSA నంబర్ లో ఏం స్టోర్ అవుతుంది, మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది, పర్సనల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఏ మొబైల్ స్టేషన్ కెన్ ఓన్లీ బి ఆపరేటెడ్ ఇఫ్ సిమ్ ఈస్ వ్యాలిడ్. అంతే కదా, మన మొబైల్ నుండి ట్రాన్స్మిషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఓన్లీ అందులో సిమ్ ఉన్నప్పుడే. సో ఇక్కడ మొబైల్ స్టేషన్ లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు మొబైల్ కి వచ్చేసి IMEI ఎక్విప్మెంట్ నంబర్, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నంబర్ అనేది ఉంది. ఇట్ ఈస్ గివెన్ బై ద మ్యానుఫ్యాక్చరర్. అండ్ ఈ మొబైల్ లో ఒక సిమ్ ఉంటుంది, ఆ సిమ్ కుండే ఐడెంటిటీ వచ్చేసి IMSI. సో IMEI అండ్ IMEI and IMSI are present in this mobile equipment module. Okay, next అసలు సిమ్ దేని యూజ్ చేస్తాం, సిమ్ లో ఏం స్టోర్ అవుతుంది, ఇట్ కంటైన్స్ సెక్యూర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద యూజర్ అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ IMSI ఐడెంటిటీ. అంటే IMSI ఇస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ. సో ప్రతి సిమ్ కి ఒక ఐడెంటిటీ ఉంటుంది, అది IMSI. ఒక డివైస్ ఉండేది వచ్చేసి IMEI. దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ మొబైల్ స్టేషన్ పార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. సో ఈ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ లో ఏమేమి ఉన్నాయి, BTS ఉన్నాయి, BSC ఉంది. సో నేను చెప్పిన BTS ఎందుకు యూజ్ చేస్తాం, మొబైల్ ఎక్విప్మెంట్ నుండి ఒక రేడియో ట్రాన్స్మిషన్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి BTS కి కనెక్ట్ చేస్తాం. ఈ BTS ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గెట్టింగ్ కనెక్టెడ్ టు ద BSC అండ్ ఆల్సో performs the it also provides the transmission link for the mobile equipment for the communication to be taken place. So ఇప్పుడు BSC ఏం చేస్తుంది, are you following guys? BSC ఏంటంటే ఇప్పుడు ఒక BTS నుండి ఇంకొక BTS కి ట్రాన్స్మిట్ అయినప్పుడు మనం హ్యాండ్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో ఆ హ్యాండ్ ఆఫ్ జరగకుండా ఉండడానికి BSC యూజ్ చేస్తాం. సో BSC, BTS ఇవన్నిటిని కలిపి బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ అంటాం. ఇంకా ఈ BSC ని ఫర్దర్ గా మనం MSC కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో నెట్వర్క్ సబ్ సిస్టమ్, సో ఇందులో ఏముంటది, మెయిన్ గా MSC ఉంటది. సో ఈ MSC దేని కనెక్ట్ అవుతుంది అంటే HLR, VLR, AUC అండ్ EAR. సో MSC పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి, కాల్ కనెక్షన్ కానీ కాల్ టర్మినేటింగ్ కానీ ఈ MSC పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు HLR, AUC, AR అండ్ VLR. సో HLR ఏంటి, పర్మనెంట్ డేటాబేస్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ స్టోర్ చేసుకుంటది. VLR వచ్చేసి టెంపరరీ డేటాబేస్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ స్టోర్ చేసుకుంటారు. ఓకే, so these are the points I kept for your reference. You can refer the PPT so that you can understand easily. All the points I have discussed now, nothing in that more. So HLR, as I said, HLR stores the permanent database of the subscriber and VLR is for temporary data store. So and for every MSC, ప్రతి ఒక్క MSC కి ఒక VLR అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్ సెంటర్. సో ఈ అథెంటికేషన్ సెంటర్ అనేది ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అండ్ అథెంటికేషన్ యాజ్ వెల్ as encryption. Encryption is nothing but a encoding of the data using a standard in a systematic manner. సో ఆ అథెంటికేషన్ సెంటర్ లో ఒక సబ్స్క్రైబర్ యొక్క సెక్యూర్డ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ EIR అంటే ఏంటంటే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లు ఏంటి? కంటెన్స్ IMEI. IMEI అంటే ఏంటి? దేనికి ఉండే నంబర్ అది IMEI? Is it a device or a SIM? Please put it in the chat box. IMEI. International Mobile Equipment Identity Number. Is it related to SIM or equipment? Guys, yeah, Pooja, Rajesh, Niharika, Vikas, Aditya, and all. Yeah, good, Manishri. IMEI is related to the device which is given by the manufacturer. EIR lo IMEI number అనేది స్టోర్ అవుతుంది. Yeah, this is about the GSM architecture. జస్ట్ ఒక క్విక్ గ్లాన్స్ ఇస్తా. సో ఫస్ట్ మొబైల్ స్టేషన్ లో మొబైల్ ఉంటుంది, సిమ్ ఉంటుంది. మొబైల్ కి వచ్చేసి IMEI నంబర్ ఉంటుంది, సిమ్ కి వచ్చేసి IMSI నంబర్ ఉంటుంది. సో దీనికి కాల్ సెటప్ చేసినప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ద BTS. సో BTS provides a radio transmission interface for the mobile and also interfaces with the BSC. సో BSC ఏం చేస్తుంది? number of BTS are connected to the BSC and హ్యాండ్ ఆఫ్ బిట్వీన్ BTS టు BTS మూవ్ అయినప్పుడు హ్యాండ్ ఆఫ్ రాకుండా BSC కంట్రోల్ చేస్తారు. సో దట్ BSC is getting connected to the MSC. MSC is for call setup and call terminating, and it also gets connected to HLR, VLR, EAR and AUC. So HLR is a permanent data storage and VLR is a temporary data storage, and EAR contains the IMEI number and authentication center. It contains a SIM related personal information in a secured manner. We can also connect the MSC to the other networks like PSTN, ISDN, PSPDN, CSPDN, etc. This is about the GSM architecture. Guys, GSM architecture అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? GSM architecture. I'm just moving bit speed. కొంచెం లాగ్ అయినట్టుంది అందుకని. అర్థమైందా గైస్? అక్క GSM అంటే కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ. యా, దెర్ ఇస్ ఏ ఫర్ GSM అప్లింక్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుంది, డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉంటుంది. అప్లింక్ వచ్చేసి 890 to 915 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. బేసికల్లీ 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్ అంటారు. సో ద రేంజ్ ఇస్ ఎగ్జాక్ట్లీ అంటే 890 to 915 మెగాహెర్ట్జ్. ఫర్ డౌన్ లింక్ వచ్చేసి 933 to 950 మెగాహెర్ట్జ్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్, బట్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగాహెర్ట్జ్. సో దర్ ఇస్ a separate frequency for uplink and downlink, but జనరల్ గా చెప్పాలంటే 900 0.6 KB per second అని. So it also transmits speech or voice calls like that. So and GSM services so ఇప్పుడు in terms of GBPS, but this global system for mobile communication, this GSM module is a 2G network. It supports mainly 2G. మనము ఒకవేళ ప్రాజెక్ట్ లో యూజ్ చేయాలనుకున్నా కానీ మనం మొబైల్లో సెటప్ చేసుకుంటాం. సో 2Gకి పెట్టుకొని వాడుతాం మనం. యా, ఓకే. GSM సర్వీసెస్. GSM ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ ని సపోర్ట్ చేస్తుంది, లైక్ టెలిఫోన్ సర్వీసెస్ అండ్ బ్యారియర్ ఆర్ డేటా సర్వీసెస్ అండ్ సప్లిమెంటరీ సర్వీసెస్. టెలిఫోన్ సర్వీసెస్ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఇంక్లూడ్స్ ఎమర్జెన్సీ కాలింగ్ కానీ, వీడియో టెక్స్ట్ కానీ, టెలిటెక్స్ట్ కానీ, అనలాగ్ స్పీడ్ సిగ్నల్స్ ఆర్ డిజిటలీ ఎన్కోడెడ్ అండ్ దెన్ ట్రాన్స్మిటెడ్. Those all comes under the telephone services. And the next is the barrier or data services. Barrier or data services. So barrier or data services అంటే ఏంటంటే
కంప్యూటర్ టు కంప్యూటర్ కమ్యూనికేషన్ కానీ, ప్యాకెట్ స్విచ్చింగ్ కానీ, ఎస్ఎంఎస్ ప్రొవైడ్ చేయడం కానీ, అవన్నీ బ్యారియర్ డేటా సర్వీసెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ సర్వీసెస్. GSM mainly provides supplementary services also. These supplementary services includes like call forwarding, call maintaining, call closing, caller identification, SMS, call waiting, and call holding. These all are the operations provided by the GSM. Like different services I can tell. Just telephone services, barrier or data services, supplementary services. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్. అక్క జిఎస్ఎం full form is GSM GPRS and GSM full form is not the GSM GPRS. GSM is separate global system for mobile communication, whereas GPRS is like general packet radio service అంటారు. సో ఆ GPRS లో ఏంటంటే సేమ్ GSM లానే ఆ టెక్నాలజీని యూజ్ చేసి ద సేమ్ వే ఇట్స్ గోయింగ్ టు ఆపరేట్. GPRS ఇస్ జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. సో ఫర్దర్ సెషన్స్ లో మీకు GPRS, ఎడ్జ్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, VoLT, లాంగ్ LT వాటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ గా చెప్తాము. రెండు డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్. GSM is different, GPRS is different. Both are not one. These are the characteristics of GSM. Like it's a fully digital system using 900 to 1800 megahertz. Like SIM 900 and ఉంటుంది, SIM 1800 megahertz frequency band లో ఉంటుంది. Like and it is a user or terminal authentication for fraud control. మనము ఆర్కిటెక్చర్ లో చూసుకుంటే AUC అని, EAR అని యూజ్ చేస్తున్నాం. So AUC is mainly for fraud control and full international roaming capability, that is from moving from one geographical area to another geographical area. And as it is a second generation device, it supports low speed data service up to only 9.6 kbps, like kb per second, and it is compatible with ISDN. సో PSTN, ISDN అని ఇంతకుముందు చెప్పిన కదా డిఫరెంట్ నెట్వర్క్స్. సో ISDN stands for Integrated Services Digital Network, and this GSM also provides supports for the short message service. ప్రాజెక్ట్స్ లో చూస్తుంటాం మనం SMS పంపడం అది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. లైక్ RF ట్రాన్స్మిషన్ పవర్ యూజ్ చేస్తాం, ఇంకా రోమింగ్ క్యాపబిలిటీ ఇంతమంది డిస్కస్ చేసాం. Security against fraud, it is done using AUC, and data is encryption capable. Like it is secured, data is secured without losing it. Sandhya, please can you mute yourself? ఇప్పుడే వెళ్ళిపోతుండే Sandhya, these are the advantages of GSM. And finally applications, mobile telephony and GSM. R stands for railway లో కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ టెలిమెట్రీ సిస్టమ్. సపోజ్ శాటిలైట్ లాంచింగ్ ఉంది, శాటిలైట్ లాంచింగ్ లో డేటా అక్వైజిషన్ అని ఒకటి ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ గా నేను నెక్స్ట్ సెషన్స్ లో చెప్తాను డేటా అక్వైజిషన్ గురించి. ఆ టెలిమెట్రీ సిస్టమ్స్ లో కూడా యూజ్ చేస్తాం. ఫ్లీట్ మేనేజ్మెంట్ అంటే సపోజ్ కమర్షియల్ వెహికల్స్ అని ఉంటాయి, ఒక కంపెనీకి కమర్షియల్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ కమర్షియల్ కార్స్ కానీ, వ్యాన్స్ కానీ, ట్రక్స్ కానీ, డిఫరెంట్ కమర్షియల్ వెహికల్స్ ని ఒక మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దాట్ దే ఆర్ కాలింగ్ ఇట్ as fleet management. There also they are using the applications of GSM. And automatic meter reading కానీ, టోల్ కలెక్షన్ ఇస్ రిలేటెడ్ టు టోల్ గేట్స్ ఉంటాయి కదా, సో ఆ టోల్ గేట్స్ దగ్గర కూడా యూజ్ చేస్తారు. అండ్ ఫర్ రిమోట్ కంట్రోలింగ్ అండ్ DG sets లో and many other value added services. So future of GSM. So GSM second generation device అని చెప్పాను కదా, it supports only 9.6 kbps but 2.5 generation. Like further improvements of second generations కి కొన్ని features add చేయడం వల్ల, by using the same GSM they are going to design HSSD, high speed circuit switch data, GPRS, General Packet Radio Service. Vinay, I think
Vinay, I think you are clear now. You can see here, right? In the 2.5 generation, we are talking about GPRS, General Packet Radio Service. It supports a data rate up to 14.4 to 115.2 kbps. And the Edge also enhance the data rate for GSM evaluation. And in the third generation, wideband CDMA, code division, multiple access. So this is a future of the GSM. అంటే ఈ GSM ని యూజ్ చేసుకునే ఫర్దర్ జనరేషన్స్ లో వచ్చిన డివైసెస్ ఇవన్నీ టెక్నాలజీస్. సో దిస్ ఈస్ అ ఫ్యూచర్ అబౌట్ ద GSM. Yeah, I'm done for today. Thank you guys.